Hello friends, very good morning. Welcome to 9th August Daily Hindu News Analysis. Friends, ఈ వీడియోలో మనము ఆగస్ట్ 9th హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని తీసుకుని మనం ఈ వీడియోలో న్యూస్ అనాలిసిస్ అయితే చేస్తామండి. ఓకేనా, ఈ క్లాస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ కనుక మీకు కావాలి అని అనుకుంటే కనుక you can install our app known as LTX Classes అండి. LTX Classes is the name of our app. ఈ పర్టికులర్ యాప్ మీకు ప్లే స్టోర్లో అవైలబుల్ ఉంటుంది. సో దాంట్లో మీకు ఫ్రీ పీడిఎఫ్స్ అని చెప్పేసి కోర్స్ ఉంటుందండి. ఆ యొక్క ఫ్రీ పీడిఎఫ్స్ అనేటువంటి కోర్స్ నుంచి మీరు ఈ క్లాస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ని డౌన్లోడ్ అయితే కనుక చేసుకోవచ్చు. ఓకే, లెట్ us కంటిన్యూ. ఫ్రెండ్స్, మనకి LTX క్లాసెస్ నుంచి ఇండిపెండెన్స్ డే ఆఫర్ కింద మనం ఏంటి అంటే 20% ఆఫ్ అయితే కనుక ప్రొవైడ్ చేస్తున్నాము. మొత్తం అన్ని కోర్సెస్ మీదన కూడా అక్రాస్ ద యాప్ ఆన్ ఆల్ ద కోర్సెస్ మనకి ఈ యొక్క ఆఫర్ పీరియడ్ మీకు ఓన్లీ వ్యాలిడ్ అప్ టిల్ 15th ఆగస్ట్ వరకు మాత్రమే వ్యాలిడ్ అండి. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే కనుక సో మన యొక్క టీము దే విల్ హెల్ప్ యూ టు టేక్ అప్ దిస్ పర్టికులర్ ఎర్లీ బర్డ్ ఆఫర్. ఓకే, సో ప్లీజ్ రిమెంబర్ దిస్ ఆఫర్ ఈజ్ ఓన్లీ అప్ టిల్ 15th ఆగస్ట్ వరకు మాత్రమే. సో మీకు ఏ విధమైన మీరు కోర్సుని ఎన్రోల్ అవుదాం అనుకుంటున్నారో, if you have already determined, please try to enroll it in order to get this particular offer as well. Okay, yes అండి ఫ్రెండ్స్, మనం ఏంటి అని అంటే ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ని మనము ఫాలో అవ్వడం అయితే జరుగుతుంది. టు బీ ఇన్ సింక్ విత్ దిస్ పర్టికులర్ వీడియో, సో యూ ఆల్సో ప్లీజ్ ఫాలో దిస్ పర్టికులర్ ఎడిషన్. చాలా ఎడిషన్స్ ఉంటాయి, దాంట్లో మనము ఢిల్లీ ఎడిషన్ అయితే పిక్ చేసుకున్నాము. ఈ యొక్క వీడియోలో ముందు మనం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us see the agenda. అసలు ముందు మనం ఏం ఆర్టికల్స్ డిస్కస్ చేయాలి అనేటువంటిది అజెండా చూద్దాము. అది అయిపోయిన తర్వాత దెన్ వీ విల్ గో ఫర్ ద డీటెయిల్డ్ డిస్కషన్. సో ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆర్టికల్ చూడండి. ఆర్బీఐ హోల్డ్స్ రెపో రేట్ అట్ 6.5% ఫర్ 9th టైమ్ ఇన్ ఏ రో. ఇది మనకి జిఎస్ పేపర్ 3 ఇండియన్ ఎకానమీ ఆర్ స్పెసిఫికల్లీ బ్యాంకింగ్ ఆర్బీఐ అండర్లో మనం దీన్ని సో చదవాలండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సెకండ్ వన్, వాక్ఫ్ బిల్ గోస్ టు జేపీసీ ఆఫ్టర్ అన్ ఎక్రిమోనియస్ డిబేట్ ఇన్ లోక్సభ. ఇది మనకి ఏంటి అని అంటే కనుక సో జిఎస్ పేపర్ 2 యాక్ట్స్ ఆఫ్ ద పార్లమెంట్ పాలిటీ, జిఎస్ పేపర్ 2 పాలిటీ యాక్ట్స్ ఆఫ్ ద పార్లమెంట్ అని చెప్పేసి అనే టాపిక్లో మనం దీన్ని స్టడీ చేస్తాము. దెన్ ద నెక్స్ట్ వన్, నో క్లినికల్ ట్రయల్ ఫర్ ద డ్రగ్స్ అప్రూవ్డ్ ఇన్ ద సెలెక్ట్ నేషన్స్. సో ఇది మనకి ఏంటి అని అంటే జిఎస్ పేపర్ 2 హెల్త్లో మనం స్టడీ చేయాలి ఈ పర్టికులర్ ఆర్టికల్ని. దెన్ ద నెక్స్ట్ వన్, WHO lists over 30 pathogens that could start the next pandemic అని చెప్పేసి మనకైతే పబ్లిష్ అయింది. ఇది కూడా మనకి జిఎస్ పేపర్ 2 హెల్త్ రిలేటెడ్ ఆస్పెక్ట్లోనే ఇంపార్టెంట్ అండి. సో ఫాలోడ్ బై దట్, యూనూస్ లెడ్ బంగ్లాదేశ్ ఇంటరిమ్ గవర్నమెంట్ స్వార్న్ ఇన్ రీసెంట్లీ. ఇది మనకి జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండర్లో మనం స్టడీ చేస్తాం. దెన్ నెక్స్ట్ వన్, ఈజ్ దేర్ ఏ థ్రెట్ ఆఫ్ రెసిస్టెంట్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అని చెప్పేసి మనకి ఇంకొక ఆర్టికల్ పబ్లిష్ అయింది. ఇది కూడా మనము జిఎస్ పేపర్ 2 హెల్త్ అండర్లో మనం స్టడీ చేస్తామండి. దెన్ నెక్స్ట్ వన్, కాఫీ అవుట్పుట్ మే బీ సిగ్నిఫికెంట్లీ లోవర్ అని చెప్పేసి మనకైతే కనుక ఇదైంది. సో జిఎస్ పేపర్ 3 ఇండియన్ ఎకానమీ రిలేటెడ్ ఇంపార్టెంట్ టాపిక్ మనం డిస్కస్ చేయాలి. దెన్ నెక్స్ట్ వన్, IBBI అంటే ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్ట్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా ఇష్యూస్ ద నార్మ్స్ ఫర్ ద కమిటీ ఆఫ్ క్రెడిటర్స్ టు హ్యాజన్ ద IBC రెజల్యూషన్స్ అని చెప్పేసి మనకి పబ్లిష్ అయింది. ఇది జిఎస్ పేపర్ 3 ఇండియన్ ఎకానమీ అండర్లో మనం దీన్ని స్టడీ చేయాలి. ఆర్ ఈవెన్ బ్యాంకింగ్ డిస్ప్యూట్ రెజల్యూషన్, సో డెట్ రెజల్యూషన్ అనేటువంటి టాపిక్లో. నెక్స్ట్ ఫైనల్లీ ద లాస్ట్ ఎడిటోరియల్, చేంజ్ ఇన్ బంగ్లాదేశ్ ద ఛాలెంజెస్ ఫర్ ఇండియా అని చెప్పేసి మనకి లాస్ట్ ఎడిటోరియల్ పబ్లిష్ అయిందండి బంగ్లాదేశ్ గురించి. జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ relations, India and as well as Bangladesh. అంటే ద సిచ్యువేషన్ ఇన్ బంగ్లాదేశ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంపాక్ట్ ఆన్ ఇండియా అండ్ వాట్ రోల్ కెన్ ఇండియా ప్లే అని చెప్పేసి ఇక్కడ మనకి ఆథర్ అయితే మాట్లాడడం జరుగుతుంది. దట్స్ ఇట్ అండి. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్ దట్ వీ హ్యావ్ టు డిస్కస్ ఇన్ దిస్ పర్టికులర్ వీడియో. లెట్ us బిగిన్ ఇట్. ఫ్రెండ్స్, బిగిన్ చేసే ముందు ఏంటంటే మనకి సో యూపీఎస్సీ జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ క్లాసెస్ అయితే కనుక మనకి లైవ్ ప్లస్ రికార్డెడ్ అయితే రన్ అవుతున్నాయండి. సో స్టార్ట్ అయ్యాయి. ఎవరైతే కనుక అట్ ద కంఫర్ట్ ఆఫ్ యువర్ హోమ్ యూ కెన్ సిట్ అండ్ ప్రిపేర్ ఫర్ దిస్ పర్టికులర్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్.
అయితే దీనికి మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి 30,000 రూపీస్ మనం ఛార్జ్ చేస్తున్నామండి. యూ కెన్ పే ఇట్ అట్ ఈఎంఐ యాజ్ వెల్. ఈఎంఐ 5,000 పర్ మంత్గా కూడా మీరైతే పే చేసుకోవచ్చు. ఈ కోర్స్ మీకు ఏంటి అని అంటే కనుక లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి అయితే కనుక వస్తుంది ఫ్రెండ్స్. ఇది కూడా మీకు ఈ కోర్స్ అనేటువంటిది ఈ యొక్క ఆఫర్ పీరియడ్ మీకు ఏంటి అని అంటే ఈ యొక్క ఫీ వచ్చేసి మీకు ఓన్లీ 15th ఆగస్ట్ వరకు మాత్రమే మనకి ఈ యొక్క ఫీ అనేటువంటిది వ్యాలిడ్. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే ఈ యొక్క కోర్స్ రిలేటెడ్ డౌట్స్ ఏమన్నా క్వైరీస్ ఏమన్నా కూడా మీరు మన యొక్క ఎక్స్పర్ట్ టీంతో మాట్లాడచ్చు. మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఫస్ట్ టైం మన యొక్క ఛానల్ని చూస్తూ ఉంటే ఒకసారి మిగతా వీడియోస్ని కూడా వాచ్ చేయండి. యూ విల్ కమ్ టు నో అవర్ వే ఆఫ్ స్టైల్ ఆఫ్ టీచింగ్ అండ్ ద క్వాలిటీ యాజ్ వెల్, సో దట్ దెన్ యూ కెన్ టేక్ ఎ డెసిషన్. ఎస్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి ఏంటి అని అంటే ఇన్ కేస్ ఆఫ్లైన్లో ప్రిపేర్ అవుదాము అని అనుకుంటున్న వాళ్ళకి కూడా మన దగ్గర ఏంటి అని అంటే @వైజాగ్లో మనం ఏంటి అని అంటే కనుక ఆఫ్లైన్ బ్యాచెస్ కూడా మనకు ఉన్నాయి. ఇక్కడ కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటే మనం ప్రొవైడ్ చేస్తున్నామండి. సో వీ కన్సిడర్ దిస్ ఎగ్జామినేషన్ సో డెఫినెట్లీ యాజ్ ఏ డిఫికల్ట్ వన్. దట్స్ ద రీజన్ మనం ఏంటి అని అంటే స్టూడెంట్ని మైండ్ సెట్లో పెట్టుకుని మనము లైఫ్ టైం వ్యాలిడిటీ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తున్నాము. జనరల్ స్టడీస్ ప్లస్ CSAT అనేటువంటిది మనం ఇక్కడ కవర్ చేయబడడం జరుగుతుంది. ఇక్కడ ఫీ వచ్చేసి మనం ఛార్జ్ చేసేటువంటిది 45,000 రూపీస్ ఫ్రెండ్స్ ఆఫ్లైన్ బ్యాచ్ వాళ్ళకి. బట్ డిస్కౌంటెడ్ ప్రైస్లో మనం దీన్ని 35,000 రూపీస్కే ప్రొవైడ్ చేస్తున్నాం. ఈవెన్ యూ కెన్ పే ఇట్ ఫర్ అన్ ఈఎంఐ ఆఫ్ అబౌట్ 5,000 పర్ మంత్ కూడా మీరు పే చేసుకోవచ్చు. ఈఎంఐలో కూడా పే చేసుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్ ఉంది కదా, ఈ నెంబర్కి మీరు కాల్ చేస్తే కనుక మన యొక్క టీము మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీకు క్లియర్ చేస్తారు. దట్స్ ఇట్ ఫ్రెండ్స్, దట్స్ ఇట్ అబౌట్ దిస్ అనౌన్స్మెంట్. లెట్ us స్టార్ట్ విత్ ద డీటెయిల్డ్ డిస్కషన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్ టుడే. ద ఫస్ట్ వన్ చూడండి. RBI హోల్డ్స్ ద రెపో రేట్ అట్ 6.5% ఫర్ ద 9th term in a row. ఓకే, సో మనకి ఈ యొక్క RBI మానిటరీ పాలసీ మీటింగ్ సంబంధించి మనకి ఏంటి అని అంటే కనుక సో రీసెంట్గా మనకి RBI వాళ్ళు మానిటరీ పాలసీ కమిటీ వాళ్ళు అయితే డెసిషన్ అయితే తీసుకున్నారు. దే హ్యావ్ కెప్ట్ ద రెపో రేట్ అట్ 6.5% ఫర్ ద 9th term. ఫ్రమ్ ద పాస్ట్ 9 times మీరు ఫాలో అవుతూ ఉంటే కనుక సో నౌ దిస్ రెపో రేట్ ఈస్ స్టిక్ టు ద 6.5%. ఈవెన్ మనకి ఏంటి అని అంటే దాన్ని ఇంక్రీజ్ చేయట్లేదు అండ్ అట్ ద సేమ్ టైం డిక్రీజ్ కూడా చేయట్లేదు అనమాట. సో దే హ్యావ్ కెప్ట్ ఇట్ అట్ ద దట్ పర్టికులర్ position only. They maintained that particular stand. You need to understand the particular point. సో దీనికి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ అసలు మీరు ఏం తెలుసుకోవాలి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో అని అంటే కనుక చూడండి. సో మన కంట్రీలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళకి ఏంటంటే ఒక ఇంపార్టెంట్ కమిటీ ఉందండి. దట్ ఈస్ నోన్ యాజ్ MPC అంటారు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కాదండి. ఇట్ వాజ్ మానిటరీ పాలసీ కమిటీ. మానిటరీ పాలసీ కమిటీ అనమాట. ఈ మానిటరీ పాలసీ కమిటీ వాళ్ళు ఏంటి అని అంటే కనుక దీంట్లో మనకి 6 members ఉంటారు. ఈ కమిటీ యొక్క మెయిన్ పర్పస్ ఏంటి అని అంటే కనుక మన కంట్రీలో ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడానికి వన్ ఆఫ్ ద మ్యాండేట్ ఆఫ్ దిస్ పర్టికులర్ మానిటరీ పాలసీ ఈజ్ టు కంట్రోల్ ద ఇన్ఫ్లేషన్. లైక్ ఎంత పర్సెంటేజ్? 4% ± 2%. అంటే 4% ± 2% అంటే 4% + 2% విచ్ ఇస్ 6%, 4% - 2% విచ్ ఇస్ 2%. అంటే 2% నుంచి 6% వరకు ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేసేటువంటి మనకి ఏంటి అంటే కంట్రోల్ చేసేటువంటి రెస్పాన్సిబిలిటీ మనకి ఈ యొక్క మానిటరీ పాలసీ కమిటీ మీద మనం ఇవ్వడం జరిగింది. ఈ యొక్క మానిటరీ పాలసీ కమిటీ ఏంటి అని అంటే కనుక బెంచ్ మార్క్ రేట్స్ని డిసైడ్ చేస్తూ వీళ్ళు ఏంటంటే లిక్విడిటీని అడ్జస్ట్ చేస్తూ ఉంటారు మన కంట్రీలో. బెంచ్ మార్క్ రేట్స్. ఓకే, బెంచ్ మార్క్ రేట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ రెపో రేట్. ఈ యొక్క రెపో రేట్స్ని వీటిని మనకి ఏంటంటే అడ్జస్ట్ చేస్తూ మన కంట్రీలో లిక్విడిటీని రెగ్యులేట్ చేసి ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేస్తూ ఉంటారనమాట వాళ్ళు. ఎవరు? మానిటరీ పాలసీ కమిటీ వాళ్ళు. మానిటరీ పాలసీ కమిటీలో ఎంతమంది ఉంటారు? 6 members ఉంటారు. సో దానికి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం దాంట్లో. ఇప్పుడు RBI హోల్డ్స్ ద రెపో రేట్ అట్ 6.5%. సో కాంటెక్స్ట్ ఏంటి? ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హోల్డ్స్ ద రెపో రేట్ అన్చేంజ్డ్ అట్ 6.5% ఫర్ ద 9th consecutive term. సో ఫర్ ద 9th consecutive term మనకి ఏంటి అని అంటే కనుక రెపో రేట్ని అయితే చేంజ్ చేయలేదు అనుకున్నాము. సో ఎవరు ఇన్వాల్వ్ అయ్యి అనుకున్నాము? మానిటరీ పాలసీ కమిటీ, దట్ ఈజ్ నోన్ యాజ్ MPC.
సో ఎంపీసీ అంటే ఏంటో చూద్దాం రండి. ఎంపీసీ అంటే మానిటరీ పాలసీ కమిటీ. ఎంపీసీ ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫిక్సింగ్ ఆఫ్ బెంచ్ మార్క్ ఇంట్రెస్ట్ రేట్స్ ఇన్ అవర్ కంట్రీ. సో మన కంట్రీలో ఇంట్రెస్ట్ రేట్ని ఫిక్స్ చేసేటువంటి ఇంపార్టెంట్ కమిటీ ఏంటంటే ఎంపీసీ, దట్ ఈజ్ మానిటరీ పాలసీ కమిటీ. ఈ మానిటరీ పాలసీ కమిటీలో ఎంతమంది ఉంటారు? 6 మెంబర్స్ ఉంటారు. ఇదిగోండి 6 మెంబర్స్. ఈ 6 మెంబర్స్ కూడా ఏంటంటే దాంట్లో 3 మెంబర్స్ ఫ్రమ్ ఆర్బీఐ నుంచి వస్తారు, 3 మెంబర్స్ని నామినేటెడ్ బై ద గవర్నమెంట్. So on one side we have RBI, 3 officials from RBI and 3 external members nominated by the government of India. So the government of India వాళ్ళు ఇంకొక 3 మెంబర్స్ని నామినేట్ చేస్తారండి. టోటల్ మనకి 6 మెంబర్స్ ఉంటారనమాట ఇందులో మానిటరీ పాలసీ కమిటీలో. ఈ యొక్క మానిటరీ పాలసీ కమిటీ 6 అఫీషియల్స్ కలిసి ఈ యొక్క బెంచ్ మార్క్ రేట్స్ మన కంట్రీలో ఉన్నటువంటి వాటిని డిసైడ్ అయితే చేస్తారు. ఓకే, సో దెన్ అట్ ద సేమ్ టైమ్ యూ షుడ్ ఆల్సో అండర్స్టాండ్ దట్ ద గవర్నర్ ఆఫ్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈజ్ ద చైర్మన్ ఎక్స్ అఫీషియో ఆఫ్ ద మానిటరీ పాలసీ కమిటీ. ఈ యొక్క మానిటరీ పాలసీ కమిటీకి మనకి ఏంటి అని అంటే కనుక చైర్మన్ ఎక్స్ అఫీషియో వచ్చేసి మనకి ద గవర్నర్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విల్ యాక్ట్ యాజ్ ద ఎక్స్ అఫీషియో చైర్పర్సన్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇంతకుముందు మనకి మానిటరీ పాలసీ కమిటీ అనేటువంటిది ఉండేది కాదండి. ఇంతకుముందు మన కంట్రీలో ఆర్బీఐ డిసైడ్ చేసేటువంటిది. ఆర్బీఐ ఎలోన్ విల్ డిసైడ్ ద బెంచ్ మార్క్ ఇంట్రెస్ట్ రేట్స్. బట్ కానీ 2016లో మనకి ఏం చేశారు అని అంటే ఇన్ ఆర్డర్ టు ఇంక్రీజ్ ద ఆర్ ఎన్హాన్స్ ద ట్రాన్స్పరెన్సీ అండ్ యాజ్ వెల్ యాజ్ అకౌంటబిలిటీ ఇన్ అవర్ కంట్రీ, ఈ యొక్క బెంచ్ మార్క్ రేట్స్ డిసైడింగ్లో ఇంకా సో ఆల్రెడీ ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ ఇస్ దేర్, బట్ మచ్ మోర్ ఇంకా ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ అనేటువంటిది ఉండాలి అన్న ఉద్దేశంతో మనకి 2016లో ఆర్బీఐ యాక్ట్ 1934ని అమెండ్ చేసి ఈ యొక్క మానిటరీ పాలసీ కమిటీని కన్స్టిట్యూట్ అయితే చేశారు. సో చూడండి, ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1934 వాజ్ అమెండెడ్ బై ద ఫైనాన్స్ యాక్ట్ 2016 to constitute the MPC, that is Monetary Policy Committee, which will bring more transparency and as well as accountability in fixing the India's monetary policy. So India's monetary policy or benchmark rates ni decide chese dantlo manaki more and more transparency and accountability because it involves the officials from both RBI and as well as the government. Clear? Straight away manaki monetary policy committee మీద 2019-20s లో UPSC straight away questions అయితే కనుక అడిగారండి. సో ఈవెన్ that's not a surprise even if they ask now also. So you need to be very clear with that. Then మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, వన్ ఆఫ్ ద మ్యాండేట్స్ ఆఫ్ ద మానిటరీ పాలసీ కమిటీ ఈజ్ టు సెట్ ద ఇన్ఫ్లేషన్ విత్ ఇన్ ద టార్గెట్. సో విత్ ఇన్ ద టార్గెట్లో ఉండేలాగా చూసుకోవడం ఆర్బీఐ యొక్క వన్ మోర్ రెస్పాన్సిబిలిటీ. సో టార్గెట్ ఏంటి? 4% ±2%. అంటే హయ్యర్ టాలరెన్స్ వచ్చేసి 6%, లోవర్ టాలరెన్స్ వచ్చేసి 2%. దట్ ఈజ్ ఓవరాల్ 6%. దట్ ఈజ్ ఓవరాల్ 2% to 6%. ఆ మధ్యలో ఎక్కడున్నా కూడా మనకి ఏంటి అని అంటే విత్ ఇన్ కంట్రోల్ ఉంది అని చెప్పేసి మనకు అర్థం. సో చూడండి, ద కరెంట్ మ్యాండేట్ ఆఫ్ ద కమిటీ ఈజ్ టు మెయింటైన్ 4% ±2% విత్ ఏ అప్పర్ టాలరెన్స్ ఆఫ్ 4% అండ్ లోవర్ టాలరెన్స్ ఆఫ్ 2% అండ్ లోవర్ టాలరెన్స్ ఆఫ్ 2%. 4% with the upper tolerance of 6%. My bad, it was mistake. 6% and a lower tolerance of 2% ఇన్ఫ్లేషన్ అనేటువంటిది మనకి మెయింటైన్ అయితే చేస్తారు. క్లియర్, రైట్? సో మీకు ఇప్పటిదాకా మానిటరీ పాలసీ కమిటీ అంటే ఏంటి, ఎంపీసీలో ఎవరెవరు ఉంటారు, అసలు ఎంపీసీ ఎప్పుడు ఫామ్ అయింది, ఈ ఎంపీసీని అసలు ఎందుకు తీసుకురావడం జరిగింది అనేటువంటి ఒక బేసిక్ పాయింట్స్ మీకు ఆల్రెడీ అవగాహన అయితే క్లియర్గా వచ్చింది ఇప్పుడు మీకు. దెన్ యూ షుడ్ అండర్స్టాండ్ రెపో రేట్ని కదా మనకి చేంజ్ చేశారు. ఇట్ వాజ్ 6.5% కదా అంటున్నారు. అసలు వాట్ ఈజ్ రెపో రేట్ అనేటువంటిది మనం మాట్లాడుకుంటే చూడండి, ఇట్ ఈస్ ద ఇంట్రెస్ట్ రేట్ అట్ విచ్ ద సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఏ కంట్రీ లెండ్స్ మనీ టు ద కమర్షియల్ బ్యాంక్స్. సో కమర్షియల్ బ్యాంక్స్కి ఎప్పుడైనా కూడా సో ద షార్ట్ టర్మ్ మనీ అనేటువంటిది అవసరం అయితే ఫర్ ఏ షార్ట్ టర్మ్ పీరియడ్ ఆఫ్ టైమ్, సో దెన్ దే విల్ టేక్ ద లోన్ ఫ్రమ్ ద ఆర్బీఐ నుంచి అప్పు తెచ్చుకుంటారనమాట. సో ఫర్ షార్ట్ టర్మ్ పర్పసెస్కి. మరి అప్పు తెచ్చుకోవాలి అని అంటే ఆర్బీఐ కూడా ఊరికే ఇవ్వదు కదా. సో ఇట్ విల్ ఛార్జ్ సమ్ ఇంట్రెస్ట్ రేట్, రైట్? దాట్ ఇంట్రెస్ట్ ఇస్ ద రెపో రేట్.
It is the interest rate at which the central bank of a country will lend a money to the commercial banks. The central bank in India, that is the RBI, uses this repo rate to regulate the liquidity in the market. Liquidity అంటే బేసికల్లీ ద మనీ సప్లై అనమాట. ఆ యొక్క లిక్విడిటీని మన కంట్రీలో కంట్రోల్ చేసేటువంటిది ఏంటి అని అంటే కనుక ఆర్బీఐ ఈ యొక్క రెపో రేట్ని ఉపయోగించుకుని మన కంట్రీలో లిక్విడిటీని కంట్రోల్ అయితే కనుక చేస్తుందండి. సో ఓకే, అంటే ఈ యొక్క బెంచ్ మార్క్ ఇంట్రెస్ట్ రేట్ని మనం చేంజ్ చేస్తూ దీస్ షార్ట్ టర్మ్ లోన్స్ ఆర్ ప్రొవైడెడ్ టు ద బ్యాంక్స్ దీస్ షార్ట్ టర్మ్ లోన్స్ ఆర్ ప్రొవైడెడ్ టు ద బ్యాంక్స్ okay these short term loans are provided to the banks, where the banks will provide the security such as the government bonds or treasury bills anamata. So mari collateral అనేటువంటిది ప్రొవైడ్ చేయాలి కదా, లైక్ హియర్ ఇట్ ఈస్ ద గవర్నమెంట్ బాండ్స్ ఆర్ ట్రెజరీ బిల్స్ని మనకి ఏంటి అని అంటే కనుక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఈ యొక్క బ్యాంక్స్ అనేటువంటివి అమ్ముతారనమాట. ఈ యొక్క గవర్నమెంట్ బ్యాంక్స్ని మనకి గవర్నమెంట్ ఈ యొక్క కమర్షియల్ బ్యాంక్స్ ఏం చేస్తాయి అని అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి గవర్నమెంట్ సెక్యూరిటీస్ లేకపోతే గవర్నమెంట్ బాండ్స్ ఏవైతే ఉంటాయో వాటిల్ని ఆర్బీఐకి అమ్మడం అనేటువంటిది జరుగుతుంది. సో జరిగిన తర్వాత ఆ ఫండ్స్ని సో వీళ్ళు తెచ్చుకుంటారనమాట. తెచ్చుకున్న తర్వాత మళ్ళీ దెర్ ఇస్ అన్ ఆబ్లిగేషన్ ఆన్ ద బ్యాంక్స్ దట్ దే హ్యావ్ టు రీపర్చేజ్. అవి ఏవైతే గవర్నమెంట్ బాండ్స్ అమ్మారో అలాంగ్ విత్ ద ఇంట్రెస్ట్ వీళ్ళు ఏంటి అని అంటే కమర్షియల్ బ్యాంక్స్ మళ్ళీ గవర్నమెంట్ నుంచి ఆర్బీఐ నుంచి మళ్ళీ పర్చేస్ చేయాలి. రీపర్చేస్, రెపో అంటే అర్థం ఏంటి అని అంటే కనుక రెపో అంటాం కదా, రెపో అంటే రీపర్చేస్ ఆబ్లిగేషన్ అని అర్థం అండి. రీపర్చేస్ ఆబ్లిగేషన్ ఎవరి మీద? ఆబ్లిగేషన్ కమర్షియల్ బ్యాంక్స్ మీద. ఏంటో ఆబ్లిగేషను? ఏవైతే ఇంతకు ముందు గవర్నమెంట్ బాండ్స్ని పట్టుకెళ్ళి ఆర్బీఐకి అమ్మారో వాటిల్ని మళ్ళీ ఈ బ్యాంక్స్ ఏం చేయాలి? మళ్ళీ తిరిగి పర్చేస్ చేసేసుకోవాలి. బట్ నో విత్ ఏ హయ్యర్ రేట్ అనమాట. అంటే అలాంగ్ విత్ ద ఇంట్రెస్ట్ హయ్యర్ రేట్ తోటి వీళ్ళు ఏంటి అని అంటే కనుక పర్చేస్ అయితే కనుక చేయాలి. సో దట్ ఈస్ వాట్ మెంట్ బై రీపర్చేస్ ఆబ్లిగేషన్. దట్ ఈస్ వాట్ ఈస్ ద రెపో రేట్. Clear, right? So then there was one more option, that is marginal standing facility అంటారు. సో మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ అనేటువంటిది అర్థం కావాలి అని అంటే కనుక మనకి సో దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఎస్ఎల్ఆర్ అంటారండి. ఎస్ఎల్ఆర్ అంటే స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో అని అర్థం. స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో. వాట్ ఈస్ స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో? స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో అంటే కనుక ప్రతి బ్యాంకు కూడా సో వాళ్ళకు వచ్చేటువంటి డిపాజిట్స్ ఓవరాల్ వాళ్ళు ఎంతైతే గ్యాదర్ చేశారో దాంట్లో కొంత పర్సంటేజ్ అనేటువంటిది వాళ్ళు లిక్విడ్ అసెట్స్లో మెయింటైన్ చేయాలి. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ కెన్ బి 18% ఆర్ ఇట్ కెన్ బి 20%. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎవ్రీ 100 రూపీస్ సో దే హ్యావ్ టు మెయింటైన్ 18%. అంటే 18 రూపీస్ అనేటువంటిది వాళ్ళు ఏంటి అని అంటే కనుక లిక్విడ్ అసెట్స్లో మెయింటైన్ చేయాలి. లిక్విడ్ అసెట్స్లో మెయింటైన్ చేయడం అంటే క్యాష్ రూపంలో కానీ లేకపోతే ఈజీలీ కన్వర్టబుల్ టు క్యాష్ క్యాష్ అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ రూపంలో మెయింటైన్ చేయొచ్చు, లేకపోతే గవర్నమెంట్ బాండ్స్ రూపంలో మెయింటైన్ చేయొచ్చు. ఓవరాల్గా వాళ్ళు ఏం చేయాలి? 18% సంభవ్ 18% అనేటువంటిది ఎస్ఎల్ఆర్ ప్రతి కమర్షియల్ బ్యాంకు కూడా మెయింటైన్ చేయాలి. దట్ ఈజ్ నోన్ యాజ్ ఎస్ఎల్ఆర్, స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో. ఓకే, ఇప్పుడు ఒకసారి మళ్ళీ చూద్దాం. ఇప్పుడు నాదొక కమర్షియల్ బ్యాంక్ అండి. ఇప్పుడు నేను ఏంటంటే నాకు షార్ట్ టర్మ్ మనీ అనేటువంటిది అవసరం. నేను జనరల్గా ఎక్కడికి వెళ్ళి తెచ్చుకుంటాను? ఆర్బీఐకి వెళ్ళి తెచ్చుకుంటాను. బట్ ఆర్బీఐ నన్ను ఏం చెప్తుంది? నీ దగ్గర గవర్నమెంట్ బాండ్స్ ఉన్నాయి అని అడుగుతుంది. నా దగ్గర గవర్నమెంట్ బాండ్స్ ఉన్నాయి అంటాను. కానీ ఎందులో ఉన్నాయి అంటే ఎస్ఎల్ఆర్లో ఉన్నాయి అంటాను. సో అంటే ఎస్ఎల్ఆర్లో ఉన్న గవర్నమెంట్ బాండ్స్ని తీసుకొచ్చి నేను ఆర్బీఐకి అమ్మేసి నేను షార్ట్ టర్మ్ లోన్ తెచ్చుకోలేను. రెపో రేట్లో మనకి ఏంటంటే రెపో రేట్ మనం మనీ తెచ్చుకోవాలనుకుంటే రెపో ఆప్షన్ మనం యూజ్ చేసుకోవాలనుకుంటే ఎస్ఎల్ఆర్లో ఉన్నటువంటి గవర్నమెంట్ బాండ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ముట్టుకోకూడదు. ఇవి కాకుండా మిగతా మన దగ్గర ఇంకేమైనా గవర్నమెంట్ బాండ్స్ ఉంటే వాటిని పట్టుకెళ్ళి ఆర్బీఐకి అమ్మి మనము షార్ట్ టర్మ్ లోన్ అనేటువంటి తెచ్చుకుంటాం. క్లియర్ కదండి? ప్లీజ్ డోంట్ ట్రై టు కన్ఫ్యూజ్. సో ఓకే, ఇన్ కేస్ సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా. ఇప్పుడు నా దగ్గర ఒక 100 crores ఉన్నాయి అని అంటే కనుక ఒక 18 crores వరకు నేను ఏం చేయాలి? ఎస్ఎల్ఆర్లో మెయింటైన్ చేయాలి. ఎస్ఎల్ఆర్లో మెయింటైన్ చేయడం అంటే అర్థం ఏంటి? ఎస్ఎల్ఆర్లో నేను ఎలా మెయింటైన్ చేస్తాను? లైక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గోల్డ్.
ఈజీలీ కన్వర్టబుల్ టు లిక్విడ్ కదా, క్యాష్ కదా, సో గోల్డ్లో మెయింటైన్ చేస్తాను, లేకపోతే గవర్నమెంట్ బాండ్స్లో మెయింటైన్ చేస్తాను, ఈ 18% మెయింటైన్ చేస్తాను. ఇప్పుడు సిచ్యువేషన్ ఏమైంది, ఇప్పుడు ఈ ఎస్ఎల్ఆర్ నేను ఎప్పుడు మెయింటైన్ చేయాలి, అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మనం మెయింటైన్ చేయాలన్నమాట. ఇప్పుడు నాకు డబ్బులు అవసరం అయ్యాయి, కమర్షియల్ బ్యాంక్గా నాకు ఇప్పుడు డబ్బులు అవసరం అయ్యాయి, షార్ట్ టర్మ్ లోన్ నాకు కావాలి. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఆర్బీఐ దగ్గరికి వెళ్ళి తెచ్చుకుంటాను. ఆర్బీఐ ఇప్పుడు నన్ను ఏమడుగుతుంది, గవర్నమెంట్ బాండ్స్ మీ దగ్గర ఏమైనా సెక్యూరిటీ కింద మాకు ప్రొవైడ్ చేస్తారా అంటే, మా దగ్గర గవర్నమెంట్ బాండ్స్ ఉన్నాయి అంటే, ఎందులో ఉన్నాయి అంటే ఎస్ఎల్ఆర్లో ఉన్నాయి అని చెప్పకూడదు. ఎందుకంటే ఎస్ఎల్ఆర్లో ఉన్నవి దే ఆర్ నాట్ పర్మిసిబుల్. ఎస్ఎల్ఆర్లో మెయింటైన్ చేసినవి కాకుండా మీ దగ్గర ఏమైనా గవర్నమెంట్ బాండ్స్ ఉంటే వాటికి తీసుకొచ్చి నాకు అమ్మండి, నేను మీకు షార్ట్ టర్మ్ లోన్ ఇస్తాను, మళ్ళీ మన ఇద్దరం ఒక అగ్రిమెంట్ చేసుకుంటాం, మళ్ళీ తిరిగి మీరు వాటిని పర్చేస్ చేయాలి అనేటువంటిది అగ్రిమెంట్. సో రెపో రేట్ ఆ విధంగా. ఇప్పుడు రెపో అంటే మొత్తం మనకు కావాల్సిన అప్పంతటిని కూడా మనకి ఏంటంటే రెపో నుంచే మనం తెచ్చుకోలేమండి, దానికి కొన్ని లిమిట్స్ అయితే ఉంటాయన్నమాట. సో దెన్ నెక్స్ట్ మనం ఏం చేస్తాము, ఇంటర్ బ్యాంక్స్ అంటే వేరే కమర్షియల్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ దగ్గర నుంచి కూడా మనం లోన్ అనేటువంటిది, షార్ట్ టర్మ్ ఫండ్స్ అనేటువంటిది తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తాం. ఒకవేళ అలా కూడా మనకి డ్రై అప్ అయిపోయింది అనుకోండి, దెన్ ఆర్బీఐ దగ్గరికి మళ్ళీ మనము లోన్కి అయితే కనుక వెళ్ళచ్చు. ఇప్పుడు ఇలా లోన్కి వెళ్ళే విండో పేరే మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ. అంటే ఇప్పుడు ఏంటి, నేను రెపో ఉన్న ఆప్షన్ యూజ్ చేసేసుకున్నాను, అందులోని లిమిట్ అంతా ఫుల్ఫిల్ కంప్లీట్గా యూటిలైజ్ చేసేసుకున్నాను. నెక్స్ట్ సో నా దగ్గర ఫ్రెండ్స్ కమర్షియల్ బ్యాంక్స్ ఎవరైతే ఉన్నారో మిగతా వాళ్ళందరినీ కూడా అడిగాను, సో వాళ్ళ దగ్గర కూడా లేవు, ఇంకా మళ్ళీ ఆర్బీఐ ఇంకా. సో ఇప్పుడు ఆర్బీఐ ఏమంటుందంటే, సో ఇంతకుముందు ఆల్రెడీ రెపో తీసుకున్నారు, నెక్స్ట్ వచ్చేసి వేరే ఇంటర్ బ్యాంక్ కూడా తీసుకున్నారు, ఎక్కడ మీకు బట్ స్టిల్ నవ్ యూ హ్యావ్ ఎ డెఫిసిట్ అండ్ నవ్ యూ వాంట్ ద ఫండ్స్. సరే ఇస్తాను ఈసారి కూడా ఫండ్స్, బట్ కానీ ఈసారి ఏంటంటే మరి ఖచ్చితంగా పెనాల్టీ కూడా యాడ్ చేయాలి కాబట్టి రెపో రేట్ కంటే కూడా ఎక్కువ పర్సెంట్ ఇంట్రెస్ట్ తోటి నేను ఇవ్వడం అయితే కనుక జరుగుతుంది. దట్ ఈస్ నోన్ యాజ్ మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ, ఎంఎస్ఎఫ్. అంటే ఎంఎస్ఎఫ్ ఈజ్ ఆల్సో ఎన్ ఇంట్రెస్ట్ రేట్ ఆన్ విచ్ ఆర్బీఐ విల్ గివ్ ద ఫండ్స్ టు ద కమర్షియల్ బ్యాంక్స్. అదే రాసాం చూడండి, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ ఈజ్ ఏ విండో for the banks to borrow from the Reserve Bank of India in an emergency situation where even interbank liquidity also dried up completely. సో మన యొక్క ఇంటర్ బ్యాంక్స్ లిక్విడిటీ కూడా కంప్లీట్లీ డ్రై అప్ అయిపోతే కనుక మనం ఏంటి అని అంటే కనుక ఆర్బీఐ నుంచి మళ్ళీ ఇంకొక విండో ద్వారా అప్ అయితే తెచ్చుకోవచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ యూ షుడ్ అండర్స్టాండ్ దట్ ఎంఎస్ఎఫ్ ఈజ్ ఎ లాస్ట్ రిసార్ట్ ఫర్ ద బ్యాంక్స్ హూ హ్యావ్ ఎగ్జాస్టెడ్ ఆల్ ద అదర్ బ్యాంకింగ్ ఆల్టర్నేటివ్స్. అన్ని బ్యాంకింగ్ ఆల్టర్నేటివ్స్ కూడా మనం ఏంటి అని అంటే కనుక యూటిలైజ్ చేసేసుకున్న తరువాత ఇంకా మిగిలిపోయిన ఆఖరి ఆప్షన్ ఏంటంటే ఎంఎస్ఎఫ్ అని అర్థం. ఓకే, బ్యాంక్స్ ఆఫర్ గవర్నమెంట్ సెక్యూరిటీ to RBI within the limits of statutory liquidity ratio. ఇక్కడ మీకు అర్థం కావాలండి, రెపో రేట్కి మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీకి ఆ చిన్న డిఫరెన్స్ మీకు ఒకటి అర్థం కావాలి. ఇక్కడ ఏంటి అని అంటే కనుక రెపో రేట్లో మనం ఏం చేస్తాము అని అంటే మన దగ్గర ఉన్నటువంటి గవర్నమెంట్ బాండ్స్ని ఆర్బీఐకి అమ్మేస్తాం, డైరెక్ట్గా అమ్మేసి మళ్ళీ ఇంకా ఎక్కువ రేటు పెట్టి కొనుక్కుంటాము అని ఒక అగ్రిమెంట్ చేసుకుంటాం అనమాట ఆర్బీఐ తోటి రెపో రేట్ అండర్లో. బట్ ఎంఎస్ఎఫ్లో ఏమవుతుందంటే మనము అమ్మేయం, మన దగ్గర ఉన్నటువంటి గవర్నమెంట్ బాండ్స్ని జస్ట్ కోలాటరల్ కింద అంటే సెక్యూరిటీ కింద మాత్రమే మనం పెట్టుకుని డబ్బులు అయితే కనుక మనం ఫండ్స్ అయితే కనుక మనము ఆర్బీఐ దగ్గర నుంచి తెచ్చుకోవడం అయితే జరుగుతుంది. క్లియర్ రైట్. రెపో రేట్ విషయానికి వచ్చినప్పుడు మనము ఎస్ఎల్ఆర్ని ముట్టుకోకూడదు. ఎస్ఎల్ఆర్లో పెట్టిన లిక్విడ్ అసెట్స్ కాకుండా ఇంకేవైనా మన దగ్గర గవర్నమెంట్ బాండ్స్ ఉంటే వాటిల్ని మనం ఏంటంటే యూటిలైజ్ చేసుకోవాలి రెపో రేట్ అండర్లో. కానీ ఎంఎస్ఎఫ్కి వచ్చేసరికి ఏమవుతుందంటే మరి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ కాబట్టి కొంత లెవరేజ్ ఉంది ఇక్కడ. ఎలా అంటే మనం ఎస్ఎల్ఆర్లో లిక్విడ్ అసెట్స్ మెయింటైన్ చేస్తున్నాం కదా, అంటే గవర్నమెంట్ బాండ్స్ కూడా ఉండుంటాయి కదా ఎస్ఎల్ఆర్లో ఖచ్చితంగా మనవి, వాటిల్ని అమ్మేయం బట్ స్టిల్ కోలాటరల్గా పెడతాం అంతే. క్లియర్ కదండి. అంటే ఎస్ఎల్ఆర్ని ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఎస్ఎల్ఆర్లో పెట్టినటువంటి అసెట్స్ని గ్యారంటీగా మనము ఆర్బీఐ దగ్గర యూజ్ చేసుకుని ఫండ్స్ అనేటువంటివి తెచ్చుకోవచ్చు. దట్ ఈజ్ నోన్ యాజ్ మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ, ఎంఎస్ఎఫ్. సో ఎంఎస్ఎఫ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ బేసికలీ ఏ లాస్ట్ రిసార్ట్ ఆప్షన్ ఫర్ ఎవరికి? ఫర్ ద బ్యాంక్స్. దేనికి? ఎమర్జెన్సీగా ఫండ్స్ కావాలి అని అనుకుంటే కనుక. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు యాజ్ ఏ కమర్షియల్ బ్యాంక్ ఇప్పుడు నాకు ఫస్ట్ మనీ అనేటువంటిది అవసరం. ఇప్పుడు నేను ఏం చేస్తాను? ఆర్బీఐని అడుగుతాను. ముందు
ముందు ఎంఎస్ఎఫ్లో తెచ్చేసుకుంటానా? లేదు కదా. ముందు ఆర్బీఐ రెపో రేట్ ఆప్షన్ని ఫస్ట్ ఆ ఆప్షన్ని ఫుల్ఫిల్ చేసుకుంటాను. ఆ రెపో రేట్ అండర్లో ముందు మనీ తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తాను. ఇంకా నాకు సరిపోలేదు, దెన్ ఇంకేం చేస్తాను, ఇంటర్ బ్యాంక్స్ మిగతా నా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా అడుగుతానమాట. వాళ్ళను కూడా అడిగి నా ఫ్రెండ్స్ అంటే కమర్షియల్ బ్యాంక్స్ అండి ఇక్కడ. సో మిగతా కమర్షియల్ బ్యాంక్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడిగి తెచ్చుకుంటాను. అప్పటికీ సరిపోకపోతే స్టిల్ నాకు ఇంకా ఫండ్స్ అవసరం అయితే కనుక అప్పుడు వెళ్తాను నేను ఆర్బీఐ దగ్గరికి. సో బట్ హవెవర్ దట్ ఈస్ ఎ లాస్ట్ రిసార్ట్ అనమాట ఎంఎస్ఎఫ్ అంటే కనుక. రెపో రేట్ కంటే ఎంఎస్ఎఫ్ ఎప్పుడూ కూడా సో ద 0.5% ఆర్ 0.75% మనకి ఎక్కువే ఉంటుంది. సో ఇది చూద్దాం రండి ఇప్పుడు ఇక్కడ. ఓకే, ఇఫ్ వి కమ్ టు దిస్ థింగ్స్, సో చూడండి ఇప్పుడు రెపో రేట్ ఎంత ఉంది ఇప్పుడు మనకి 6.5% కదా. ఇక్కడ చూడండి, వైల్ ద మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ ఎంఎస్ఎఫ్ రేట్ అండ్ ద బ్యాంక్ రేట్ స్టాండ్ అట్ 6.75%. అంటే 6.50% ఈజ్ రెపో రేట్, 6.75% ఈజ్ ద మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ. అంటే 0.25%, అంటే 25 బేసిస్ పాయింట్స్ అంటారు వీటిని, 25 బేసిస్ పాయింట్స్. ఓకే, సో నౌ ద 0.25% అంటే 25 బేసిస్ పాయింట్స్ రెపో రేట్ కంటే కూడా మనకి ఎంఎస్ఎఫ్ అనేటువంటిది ఎక్కువ ఉంటుంది, బికాస్ దట్స్ ఏ లాస్ట్ రిసార్ట్ ఆప్షన్ ఫర్ ద బ్యాంక్స్. సో ఓకే, ఎస్ అండి, ఎమర్జెన్సీ ఫండ్ అనమాట. ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో మనకి బ్యాంక్స్కి మనీ అనేటువంటిది అవసరం అయితే కనుక దెన్ బ్యాంక్స్ ఈ యొక్క విండో ఆప్షన్ని కూడా ఎక్స్ప్లోర్ అయితే చేసుకోవచ్చు. దట్ ఈస్ వాట్ ఈస్. సో నౌ ఇన్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ మనము మానిటరీ పాలసీ కమిటీ గురించి చూసాము, రెపో రేట్ గురించి చూసాము, దెన్ నెక్స్ట్ వచ్చేసి స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో అంటే ఏంటో చెప్పాము, దెన్ నెక్స్ట్ వచ్చేసి మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ ఎంఎస్ఎఫ్ అంటే ఏంటో మాట్లాడుకున్నాము. దెన్ కమ్స్ హెడ్ లైన్ ఇన్ఫ్లేషన్ అంటారు. దీని గురించి కూడా మనకి రాశారండి. హెడ్ లైన్ ఇన్ఫ్లేషన్ అంటే ఇట్ ఈస్ ద మెజర్ ఆఫ్ ద టోటల్ ఇన్ఫ్లేషన్ విత్ ఇన్ అన్ ఎకానమీ. సో ద టోటల్ ఇన్ఫ్లేషన్ ఇంక్లూడ్స్ the food, fuel and as well as other commodities అనమాట. సో ద ఫుడ్ ప్రైజెస్, ఫ్యూయల్ ప్రైజెస్ అండ్ ఆల్ ద అదర్ కమోడిటీస్ యొక్క ప్రైజెస్ని అన్నీ కలుపుకుని మనకి ద టోటల్ ఇన్ఫ్లేషన్ యొక్క మెజర్నే మనము హెడ్ లైన్ ఇన్ఫ్లేషన్ అని చెప్పేసి అంటామండి. అండ్ అలాగే దీంట్లో మళ్ళీ కోర్ ఇన్ఫ్లేషన్ అని ఉంటుంది. సో దీంట్లో మనకి ఫుడ్ ప్రైజెస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫ్యూయల్ ప్రైజెస్ తీసుకుంటే దే ఆర్ వెరీ వాలటైల్, దే ఆర్ మోర్ వాలటైల్ అనమాట. అందుకని చెప్పేసి మనం ఏంటి అని అంటే కనుక ఈ యొక్క కోర్ ఇన్ఫ్లేషన్లో ఈ ఫుడ్ ప్రైజెస్ని, ఫ్యూయల్ ప్రైజెస్ని పక్కన పెట్టి ఎక్స్క్లూడింగ్ ద ఫుడ్ అండ్ ఫ్యూయల్ ప్రైజెస్ వి విల్ ట్రై టు మెజర్ ద ఇన్ఫ్లేషన్. అంటే ఈ ఫుడ్ అండ్ ఫ్యూయల్ ప్రైజెస్ అనేటువంటివి ఏంటంటే వెరీ షార్ట్ టర్మ్లోనే సో చాలా ఫ్రీక్వెంట్గా మనకి చేంజ్ అయిపోతూ ఉంటాయి. సో దానివల్ల మనకి ఇన్ఫ్లేషన్ ట్రెండ్ అనేటువంటిది కరెక్ట్గా తెలియదు. సో కాబట్టి ఏం చేయాలి, ఈ హెవీ వాలటైల్ ప్రొడక్ట్స్ని పక్కన పెట్టి మనం ఇన్ఫ్లేషన్ని మెజర్ చేస్తారు. దట్ ఈజ్ నోన్ యాజ్ కోర్ ఇన్ఫ్లేషన్. సో కోర్ ఇన్ఫ్లేషన్ మీరు చూసినట్లయితే ఇట్ ఈస్ ఆల్సో ఏ టర్మ్ టు డినోట్ ద ఎక్స్టెంట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఇన్ అన్ ఎకానమీ అండ్ ద కోర్ ఇన్ఫ్లేషన్ విల్ exclude the highly volatile food and as well as fuel components, and therefore it will represent the underlying trend of inflation, and therefore represents the underlying trend of inflation anamata. అండర్లయింగ్ ట్రెండ్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అనేటువంటి దాన్ని మీకు మనకి ట్రెండ్ అనేటువంటిది ఐడెంటిఫై చేస్తుంది. ఇక్కడ మనకి ఎలా అడుగుతారంటే కోర్ ఇన్ఫ్లేషన్ ఆల్సో ఇన్క్లూడ్స్ హైలీ వాలటైల్ ఫుడ్ అండ్ ఫ్యూయల్ కాంపోనెంట్స్ అంటూ ఉంటారు. సో దట్ ఈస్ రాంగ్ స్టేట్మెంట్. ఇట్ ఈస్ ద హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ విచ్ ఇన్క్లూడ్స్ ద ఫుడ్, ఫ్యూయల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆల్ అదర్ కమోడిటీస్. కమింగ్ టు దట్ ఆఫ్ ద కోర్ ఇన్ఫ్లేషన్ బేసికలీ ఎక్స్క్లూడ్స్ ద హైలీ వాలటైల్ ఫుడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఫ్యూయల్ కాంపోనెంట్స్, అండ్ దేర్ ఫోర్ దే రిప్రజెంట్ ద అండర్లయింగ్ ట్రెండ్ ఆఫ్ ద ఇన్ఫ్లేషన్. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. అండ్ మన ఛానల్లో మీరు చూసినట్లయితే కనుక ఈ యొక్క టర్మ్స్ రెపో రేట్ని, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ, సో ఆల్ దీస్ టర్మ్స్ హ్యావ్ బీన్ ఎక్స్ప్లెయిన్డ్ వెరీ నీట్లీ అండి బై అవర్ ఫౌండర్ సార్. సో హూ ఈజ్ సురేష్ సార్. మనకి ఏంటి అని అంటే కనుక ఇంకా బ్రీఫ్గా మనకి ఈచ్ అండ్ ఎవ్రీ దానికి సెపరేట్ డెడికేటెడ్ వీడియో కూడా ఉంది మనకి ఇంకా ఇన్ డెప్త్గానే. సో హియర్ వీ డిస్కస్డ్ జస్ట్ ద ఓవర్ వ్యూ. So please try to watch the other videos as well in our channel to get the complete understanding over all these particular articles. So I hope it is clear. Next, let us move to the next one.
ఎస్ అండి. సో ద నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి వాక్ఫ్ బిల్ goes to the JPC after an acrimonious debate on Lok Sabha. So you should understand that. So the Union Minister Amit Shah and as well as the Samajwadi Party Akhilesh Yadav in a heated exchange during a discussion on the Waqf Amendment Bill. ఓకే, అక్రిమోనియస్ డిబేట్ ఇన్ లోక్సభ. సో నౌ వాక్ఫ్ బిల్ గురించి మనం నిన్న డీటెయిల్ డిస్కషన్ అయితే చేసామండి. అసలు వాట్ ఈస్ ఏ వాక్ఫ్ ప్రాపర్టీ ఏంటి, వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ దట్ హ్యావ్ బీన్ ఇంట్రడ్యూస్డ్ త్రూ దిస్ పర్టికులర్ వాక్ఫ్ అమెండ్మెంట్ బిల్ గురించి. ప్లీజ్ డూ వాచ్ ఎస్టర్డేస్ వీడియో అండి, సో దట్ టు గెట్ క్లారిటీ ఆన్ దిస్ పర్టికులర్ వాక్ఫ్ బిల్. ఓకేనా. ఇప్పుడు నౌ బికాస్ ఆఫ్ డ్యూ టు ద సమ్ ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ దేర్ వాజ్ ఏ హీటెడ్ ఆర్గ్యుమెంట్ బిట్వీన్ ద అపోజిషన్ పార్టీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద గవర్నమెంట్, అండ్ యాజ్ ఏ result now it is being forwarded to that of the JPC జాయింట్ ప్యానల్ కమిటీకి అయితే కనుక, జాయింట్ పార్లమెంటరీ కమిటీకి అయితే కనుక మనకి దీనికి పంపించడం అయితే జరిగిందండి. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్ దట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. ప్లీజ్ డూ వాచ్ ఆల్ ద ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ గురించి మనం నిన్న అయితే కనుక క్లియర్గా మాట్లాడాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకి వాక్ఫ్ యాక్ట్ 1995ని మనకి రెగ్యులేట్ అయితే. వాక్ఫ్ యాక్ట్ 1995 ఈజ్ అన్ ఇంపార్టెంట్ పీస్ ఆఫ్ లెజిస్లేషన్ విచ్ విల్ గవర్న్ ద వాక్ఫ్ ప్రాపర్టీస్ ఇన్ అవర్ కంట్రీ. వాక్ఫ్ ప్రాపర్టీస్ అన్నిటినీ కూడా గవర్న్ చేయడానికి, అండ్ అట్ ద సేమ్ టైం మనకి సో దిస్ యాక్ట్ వాజ్ ఆల్సో ఎస్టాబ్లిష్డ్ ద వాక్ఫ్ బోర్డ్స్ని మనకి ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. వీటన్నిటి గురించి కూడా మనం నిన్న డీటెయిల్డ్గా మనం మాట్లాడాము. ప్లీజ్ డూ వాచ్ ఎస్టర్డేస్ వీడియో ఇన్ ఆర్డర్ టు గెట్ సమ్ అండర్స్టాండింగ్ ఓవర్ దిస్ పర్టికులర్ ఆర్టికల్, ది బిల్ రిలేటెడ్ విషయం గురించి మీరు తెలుసుకోవడానికి. దెన్ లెట్ us మూవ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ వన్. No clinical trial for the drugs which are approved in the select nations. సో దట్ మనకి ఏంటి అని అంటే కనుక న్యూ ఇనిషియేటివ్ అయితే కనుక యూనియన్ గవర్నమెంట్ అయితే తీసుకున్నారండి. ఏవైతే కొన్ని సెలెక్ట్ నేషన్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యూకే, జపాన్ ఇలాంటి దేశాల్లో ఒకవేళ ఆ పర్టికులర్ డ్రగ్స్ అనేటువంటివి అక్కడ అప్రూవ్ అయినట్లు అయితే ఉంటే కనుక, ఇవి ఫర్ ఎగ్జాంపుల్ మన కంట్రీలో ఈ యొక్క మార్కెట్ యాక్సెస్ గురించి వెయిట్ చేస్తూ ఉంటే అలాంటి డ్రగ్స్కి క్లినికల్ ట్రయల్స్ అవసరం లేదు. ఆ క్లినికల్ ట్రయల్స్ యొక్క రిక్వైర్మెంట్ని తీసేశారనమాట. దే హ్యావ్ వెయివ్డ్ ఆఫ్. సో ఐడియల్లీ మనకి ఏంటి అని అంటే మన కంట్రీలో అకార్డింగ్ టు ద రూల్ నెంబర్ 101 మీరు తీసుకున్నట్లయితే కనుక సో క్లినికల్ ట్రయల్స్ అనేటువంటివి చేయాలి. ప్రతి పర్టికులర్ డ్రగ్కి కూడా ఏదైనా మన కంట్రీలో ఇంట్రడ్యూస్ చేయాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లినికల్ ట్రయల్స్ని కండక్ట్ చేయాలి. యాజ్ పర్ దట్ రిపోర్ట్ ఓన్లీ దట్ కెన్ బి ఇంట్రడ్యూస్డ్, దట్ కెన్ బి అలౌడ్ బై ద సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ మనకి అలౌ అయితే చేస్తుందన్నమాట. బట్ ఇప్పుడు యూనియన్ గవర్నమెంట్ ఏంటి అని అంటే కనుక ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ద యాక్సెస్, సో మోర్ అండ్ మోర్ యాక్సెస్ అనేటువంటివి మన యొక్క కంట్రీలో మెడిసిన్స్కి యాక్సెస్ ఇవ్వడానికి 5 కేటగిరీస్ ఆఫ్ డ్రగ్స్ని దట్ టు కొన్ని సెలెక్ట్ నేషన్స్లో ఒకవేళ అక్కడ అప్రూవ్ చేసి ఉంటుంటే ఆల్రెడీ అవే డ్రగ్స్ని ఒకవేళ ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడానికి క్లినికల్ ట్రయల్స్ చేయాల్సినటువంటి పని లేదు అని చెప్పేసి మనకి దానికి ఆ ఎగ్జంప్షన్ ఇచ్చారనమాట వీళ్ళకి. చూడండి, ఇన్ ఏ డెసిషన్ దట్ విల్ మేక్ ద డ్రగ్స్ విచ్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ అవుట్ సైడ్ ఇండియా మోర్ యాక్సెసిబుల్ అండ్ అఫోర్డబుల్ ఇన్ అవర్ కంట్రీ, దట్ ఈస్ ఇన్ ద లోకల్ మార్కెట్. ద యూనియన్ గవర్నమెంట్ హ్యాస్ డిసైడెడ్ టు waive off the requirement for clinical trials in India if that drugs are approved in USA, యూకే, జపాన్, ఆస్ట్రేలియా, కెనడా ఆర్ ద యూరోపియన్ యూనియన్. అంటే ఈ దేశాల్లో కనుక ఒకవేళ ఆ పలానా డ్రగ్ ఆల్రెడీ అప్రూవ్ అయ్యి ఉండుంటే కనుక మళ్ళీ మన కంట్రీలో క్లినికల్ ట్రయల్ చేయాల్సినటువంటి పని లేదు. సో దే కెన్ డైరెక్ట్లీ బీ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద లోకల్ మార్కెట్ అని చెప్పేసి మనకి ఏంటంటే కనుక యూనియన్ గవర్నమెంట్ ఈ డెసిషన్ అయితే కనుక తీసుకోవడం జరిగింది. ఈ క్లినికల్ ట్రయల్స్ని ఎవరు మనకి కండక్ట్ చేసి ఆథరైజ్ చేస్తారు అంటే ఎవరు రెగ్యులేట్ చేస్తారు అని అంటే మన కంట్రీలో ఉన్నటువంటి వెరీ ఇంపార్టెంట్ బాడీ దట్ ఈస్ నోన్ యాజ్ ఎ డ్రగ్ రెగ్యులేటరీ ఏజెన్సీ, సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ CDSCO వాళ్ళు చేస్తారండి. CDSCO వాళ్ళు ఈ యొక్క ఇదైతే చేస్తారు. దీంట్లో మనకి ఏంటి అని అంటే సో ద గవర్నమెంట్ హ్యావ్ స్పెసిఫైడ్ ద 5 సెట్ ఆఫ్ కేటగిరీస్ ఆఫ్ న్యూ డ్రగ్స్ని అయితే కనుక వీళ్ళు కన్సిడర్ చేస్తున్నారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డ్రగ్స్ ఫర్ ద రేర్ డిసీజెస్, డ్రగ్స్ ఫర్ ద జీన్ అండ్ యాజ్ వెల్ యాజ్ సెల్యులార్ థెరపీ ప్రొడక్ట్స్, న్యూ డ్రగ్స్ ఇన్ పాండమిక్ సిచ్యువేషన్స్లో యూస్ చేసేటువంటి న్యూ డ్రగ్స్ ఆర్ ఎనీ స్పెషల్ డిఫెన్స్ పర్పసెస్కి యూస్ చేసేటువంటివి ఆర్ సిగ్నిఫికెంట్ థెరపటిక్ అడ్వాన్సెస్ ఓవర్ ద కరెంట్ స్టాండర్డ్ కేర్, ప్రస్తుతం ఉన్నటువంటి స్టాండర్డ్ కేర్ ప్రొవైడ్ చేసే వాటికంటే కూడా ఇంకొక అడ్వాన్స్డ్ కేటగిరీ లెవెల్ ఉన్న డ్రగ్స్ని కూడా మనం ఏంటి అని అంటే కనుక ఈ 5 కేటగిరీస్ ఆఫ్ డ్రగ్స్ని
మనకి ఏంటి అని అంటే కనుక క్లినికల్ ట్రయల్ అనేటువంటిది అవసరం లేకుండానే మన కంట్రీలో ఇప్పుడు మనము ఎలా అయితే కనుక చేస్తామన్నమాట. దట్ ఈస్ వాట్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్. సో దిస్ ఈజ్ రియల్లీ ఏ ప్రోగ్రెసివ్ స్టెప్ అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక OPPI, దట్ ఈజ్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఫార్మాసిటికల్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు అయితే కనుక మాట్లాడుతున్నారు. వై? బికాస్ ఇట్ విల్ బెనిఫిట్ బోత్ domestic and as well as foreign drug manufacturers by expediting the approval process and facilitate faster access to essential medications for the Indian patients. సో మన యొక్క ఇండియన్ పేషెంట్స్కి ఏంటి అని అంటే కనుక ఇప్పుడు సో అండ్ సో పలానా డ్రగ్ ఏదైనా రిక్వైర్మెంట్ ఉందనుకోండి, బట్ కానీ ఆ డ్రగ్ అనేటువంటిది ఇంకా మన కంట్రీలో ఇంట్రడ్యూస్ అయితే చేయలేదు. దట్ ఈస్ నాట్ అవైలబుల్ ఇన్ ద లోకల్ మార్కెట్. సో దెన్ మన లోకల్ మార్కెట్లో అవైలబుల్ చేయాలి అని అంటే ఫస్ట్ ఇట్ హ్యాస్ టు బి సబ్జెక్టెడ్ టు క్లినికల్ ట్రయల్స్. Okay, it has to be subjected to the clinical trials. So then only if that is found satisfactory, if it is found with no effects, so then in that context that drug will be introduced into our market. బట్ ఇప్పుడు మనకేంటి యూనియన్ గవర్నమెంట్ ఏం డెసిషన్ తీసుకున్నారు అని అంటే కొన్ని గ్రూప్ ఆఫ్ నేషన్స్ మేము చెప్తాము, వాళ్ళ లిస్ట్ ఎప్పటికప్పుడు మేము చేంజ్ చేస్తూ ఉంటాము. ఒకవేళ ఈ పలానా డ్రగ్ ఒకవేళ ఆ కంట్రీస్లో ఆల్రెడీ అప్రూవ్ అయ్యి ఉంటే కనుక మళ్ళీ మన కంట్రీలో క్లినికల్ ట్రయల్ చేయాల్సినటువంటి పని లేదు అని చెప్పేసి మనకి సో యూనియన్ గవర్నమెంట్ అయితే డెసిషన్ తీసుకున్నారండి. ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనకి దిస్ రియల్లీ వెల్కమ్ మూవ్ అని చెప్పేసి చెప్పచ్చు. దీనికి సంబంధించి మనకి ఏంటి అని అంటే కనుక రెగ్యులేటరీ బాడీ మన కంట్రీలో ఏ బాడీ ఉంది అని అంటే CDSCO, సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ అనేటువంటిది మనకు ఒక ఇంపార్టెంట్ ఆర్గనైజేషను. సో దీని గురించి మనం స్టడీ చేయాలి. సో చూడండి, CDSCO is the National Regulatory Authority of India for discharging the functions under the Drugs and as well as Cosmetics Act 1940. ఇవన్నీ కూడా మనకి రెగ్యులేట్ చేయడానికి పార్లమెంట్ యాక్ట్ ఏదైనా ఉంది అని అంటే that is known as Drugs and as well as Cosmetics Act 1940. And ఏ మినిస్ట్రీ అండర్లో వర్క్ చేస్తుంది? ఇట్ వర్క్స్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అండ్ ఇట్ ఈస్ హెడ్ క్వార్టర్డ్ ఇన్ న్యూఢిల్లీ. అండ్ ఈ యొక్క యాక్ట్ ప్రకారంగా మనకి సో ద CDSCO యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏమేంటి అని అంటే కనుక ఏవైనా కొత్త డ్రగ్స్కి అప్రూవల్ ఇవ్వాలి అని అంటే కనుక మన కంట్రీలో సో దట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆర్ ద పవర్ యూ కెన్ సే ఆఫ్ ద CDSCO. అండ్ అలాగే ఈ యొక్క డ్రగ్స్కి క్లినికల్ ట్రయల్స్ కండక్ట్ చేయించడానికి కానీ దాని అంతటిని కూడా ఓవర్సీ చేయడానికి కండక్టింగ్ ఆఫ్ ద క్లినికల్ ట్రయల్స్ ఆర్ ఎగ్జిస్టింగ్ డ్రగ్స్కి లేకపోతే కొత్త డ్రగ్స్కి స్టాండర్డ్స్ ప్రిస్క్రైబ్ చేయాలన్నా కూడా మనకి ఈ యొక్క CDSCO వాళ్ళే చేస్తారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ దే విల్ హ్యావ్ ఏ కంట్రోల్ ఓవర్ ద క్వాలిటీ ఆఫ్ ద ఇంపోర్టెడ్ డ్రగ్స్ ఇన్ ద కంట్రీ. సో ఏవైనా పర్టికులర్ డ్రగ్స్ని మన కంట్రీలోకి ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటే కనుక ఆ యొక్క ఇంపోర్టెడ్ డ్రగ్స్ మీద కూడా మనకి దే ఆఫ్ ద కంట్రోల్. సో దేర్ ఫోర్ మనకి ఈ యొక్క డ్రగ్ రెగ్యులేటరీ అథారిటీ అనమాట, నేషనల్ రెగ్యులేటరీ అథారిటీ మన కంట్రీలో విత్ రెస్పెక్ట్ టు డ్రగ్స్ వచ్చేసి మనకి CDSCO అంటారు. CDSCO స్టాండ్స్ ఫర్ సెంట్రల్ డ్రగ్స్ అండ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ అని చెప్పడం జరుగుతుందండి. CDSCO అంటారు. క్లియర్? దిస్ వాజ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ you need to be aware of. Let us move to the next one. WHO lists over 30 pathogens that could start the next pandemic. So now it is basically a warning that was given by the recent WHO report అండి. సో వీళ్ళు ప్రయారిటీ ప్యాథోజన్స్ అని చెప్పేసి ఈ యొక్క ప్యాథోజన్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నిపాహ్. సో నిపాహ్ వైరస్ కూడా మనం చూసాం కదా. సో నిపాహ్ ఇలాంటివన్నీ కూడా మనకి ఈ యొక్క 30 ప్యాథోజన్స్ లిస్ట్ WHO రిపోర్ట్ అయితే కనుక రీసెంట్గా మనకి పబ్లిష్ చేశారు. ఈ యొక్క రిపోర్ట్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే it contains the list of about 30 pathogens so which may be as of now no problem. So actually they may not be currently may not that pose that particular huge problem, but maybe down the line మనకి ఏంటి అంటే కనుక ఖచ్చితంగా మరొక పాండమిక్ సిచ్యువేషన్ని తీసుకొచ్చేటువంటి పొటెన్షియల్ ఉన్నటువంటి ఇంపార్టెంట్ ప్యాథోజన్స్ అని చెప్పేసి మనకి గవర్నమెంట్ అయితే మనకి WHO అయితే కనుక దీని గురించి మాట్లాడడం జరుగుతుందండి. ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనకు ఒక ఫ్యూ పాయింట్స్. WHO pathogens report. The World Health Organization recently released a report so that lists over 30 pathogens that could potentially start the next pandemic. So SARS-CoV-2 COVID-19 లాగా మనకి ఏంటి అంటే కనుక సో ఈ పాండమిక్స్ అనమాట. అండ్ దిస్ రిపోర్ట్ ఈస్ ఏ ఫ్రేమ్వర్క్ ఫర్ ఎపిడమిక్ అండ్ పాండమిక్ రీసెర్చ్ ప్రిపేర్డ్నెస్ అండ్ వాజ్ డెవలప్డ్ బై అరౌండ్ 200 సైంటిస్ట్స్ ఫ్రమ్ 54 కంట్రీస్ కలిసి మనకి ఏంటి అని అంటే కనుక
ఈ యొక్క మనకి 30 ప్యాథోజన్స్ గురించి ఈ యొక్క ప్యాథోజన్స్ని ప్రయారిటీ ప్యాథోజన్స్గా మనకి చెప్పడం అయితే కనుక జరుగుతుంది. అండ్ గవర్నమెంట్స్ అన్నీ కూడా దే హ్యావ్ టు ఇంక్రీజ్ దేర్ సర్వేలెన్స్ మెజర్స్ అనేటువంటివి తీసుకుని వీటిని మనం అండర్ కంట్రోల్లో ఉంచుకోవాలి అని చెప్పి మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు మాట్లాడడం అయితే జరుగుతుంది. దట్ ఈస్ వాట్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్. ఎస్, లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ వన్. ఈజ్ దేర్ ఏ థ్రెట్ ఆఫ్ రెసిస్టెంట్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్? ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇప్పుడంతా కూడా పరిస్థితి ఏమైంది అని అంటే కనుక దేర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ AMR అంటారండి. AMR అంటే యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అని అర్థం. యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్. సో యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ ఈజ్ బేసికల్లీ ఇట్ కెన్ బి యాంటీ బ్యాక్టీరియల్ ఆర్ యాంటీ ఫంగల్. మనకి రెసిస్టెన్స్ అనేటువంటిది పెరిగిపోతుందన్నమాట మనకి. అంటే ఇప్పుడు ఈ యొక్క బ్యాక్టీరియా కానివ్వండి, లేకపోతే కనుక ఈ వైరస్ కానివ్వండి, ఫంగై కానివ్వండి, ఇవేంటి అని అంటే కనుక నార్మల్ యాంటీబయోటిక్స్కి అంటే ఇప్పటిదాకా వాడేటువంటి ట్రీట్మెంట్స్కి వాడేటువంటి స్టాండర్డ్ ట్రీట్మెంట్కి ఆ పర్టికులర్ బ్యాక్టీరియా రెస్పాండ్ అవ్వడం మానేసింది. అంటే దానికి కంట్రోల్ అవ్వట్లేదు. నవ్ ఇట్ హ్యాస్ ఇంక్రీజ్డ్ ఇట్స్ రెసిస్టెన్స్ టువర్డ్స్ దట్ పర్టికులర్ యాంటీబయోటిక్. సో దట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. సో దీన్ని మీరు ఎగ్జాంపుల్గా చెప్పాలి అని అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకున్నట్లయితే వీ హ్యావ్ ట్యూబర్క్యులోసిస్ తీసుకున్నాం అనుకోండి. మనకి ట్యూబర్క్యులోసిస్లో మనకి సో ఇఫ్ we talk about tuberculosis, so we have some of the important drugs like isoniazid అంటారండి. isoniazid అండ్ యాజ్ వెల్ యాజ్ రిఫాంపిసిన్ అంటారు. రిఫాంపిసిన్. సో ఇవేంటి అని అంటే కనుక మనకి ఫస్ట్ లైన్ ఆఫ్ డ్రగ్స్ అని ఎందుకు అన్నాబోరు అని అంటే కనుక ఈ యొక్క ట్యూబర్క్యులోసిస్ యొక్క ఏదైతే ఉందో మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ ఏదైతే ఉందో ఈ యొక్క డ్రగ్స్కి మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ ఈ యొక్క డ్రగ్స్కి అంటే ఫస్ట్ లైన్ ఆఫ్ డ్రగ్స్ దట్ ఈస్ ఐసోనియాజిడ్ అండ్ రిఫాంపిసిన్కి రెసిస్టెన్స్ని పెంచేసుకుందనమాట. అంటే ఈవెన్ దో మళ్ళీ ఐసోనియాజిడ్ అండ్ రిఫాంపిసిన్ ఆ పర్టికులర్ టీబీ పేషెంట్కి మనం ఇచ్చినా కూడా ఎటువంటి రెస్పాన్స్ ఉండదు. సో యాజ్ ఏ రిజల్ట్ మనం ఏంటి అని అంటే కనుక అలాంటి పేషెంట్స్కి మనము సెకండ్ లైన్ ఆఫ్ డ్రగ్స్ని మనం ఇవ్వడం జరుగుతుంది. దట్ ఈజ్ బెడాక్లిన్ అంటారు. బెడాక్లిన్ ఇలాంటివి మనకి డ్రగ్స్ అనేటువంటి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే నార్మల్ టీబీ తర్వాత మనకి ఏంటి అని అంటే కనుక MDR టీబీ అంటారు. అంటే మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ అని అర్థం. అలాగే XDR టీబీ అంటారు. అంటే ఎక్స్ట్రీమ్లీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ అంటారు. సో దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద ఇదంతా కూడా మనకి ఏంటి బ్యాక్టీరియంకి సంబంధించి. ఇప్పుడు మనకి దీంట్లో ఏం చెప్తున్నారు, ద సేమ్ వే రెసిస్టెంట్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ గురించి మాట్లాడుతున్నారు. నోటబల్లీ వన్ ఆఫ్ ద ఇన్ఫెక్షన్ ఏంటి అని అంటే కనుక ట్రికోఫైటన్ ఇండోటినేయి గురించి మాట్లాడారండి ఇక్కడ మనకి. సో ఓకే, సో దాని గురించి నేను ఫ్యూ పాయింట్స్ రాశాను. సో ద రైజ్ ఆఫ్ ద డ్రగ్ resistant fungal infections are notably such as Trichophyton indotineae అనేటువంటిది మనకి వన్ ఆఫ్ ద ఫంగల్ ఇన్ఫెక్షన్ అండి. ఈజ్ అన్ ఎమర్జింగ్ హెల్త్ కన్సర్న్ ఇన్ అవర్ కంట్రీ. సో Trichophyton indotineae కామన్లీ నోన్ యాజ్ ద రింగ్ వామ్ అంటారు ఆర్ ఆల్సో నోన్ యాజ్ జాక్ ఇచ్ అంటారు అనమాట. ఇట్ వాజ్ ఫస్ట్ ఐడెంటిఫైడ్ ఇన్ అవర్ కంట్రీ అండ్ దిస్ ఫంగస్ హ్యాస్ స్ప్రెడ్ టు సెవరల్ అదర్ కంట్రీస్ యాజ్ వెల్. మనకి అంటే మెయిన్లీ ఏంటి అంటే అక్కడ కూడా మనకి ఏంటి అని అంటే ఈ యొక్క యాంటీబయోటిక్స్ని విపరీతంగా వాడేయటం వల్ల సో ఓకే వితౌట్ ఎనీ సో దిస్ థింగ్ ఎనీ రెస్పాన్సిబుల్ యూసేజ్ లేకుండా విపరీతంగా యాంటీబయోటిక్స్ని యూస్ చేయడం వల్ల ఆ పర్టికులర్ పేషెంట్ యొక్క బాడీ అనేటువంటిది ఈ యొక్క బ్యాక్టీరియంకి లేకపోతే ఈ ఫంగల్కి ఏంటి అంటే రెసిస్టెంట్ అయిపోతుంది అనమాట. కంప్లీట్లీ ఆ యొక్క బ్యాక్టీరియం అనేటువంటిది ఈ యాంటీబయోటిక్స్కి కంప్లీట్లీ రెసిస్టెంట్ అయిపోతుంది. అంటే ఈవెన్ దో ఆ యొక్క యాంటీబయోటిక్ యూస్ చేసినా కూడా మనకి లేదా యాంటీ ఫంగల్ ఇది యూస్ చేసినా కూడా మనకి ఏంటి అంటే అవి రెస్పాండ్ అయితే అవ్వవు. సో దానికి సంబంధించి ఏంటి అని అంటే చూడండి, ఇన్అప్రోప్రియేట్ యూసేజ్ ఆఫ్ ద స్టెరాయిడ్ క్రీమ్స్ హ్యావ్ ఎగ్జాజరేటెడ్ ద ప్రాబ్లమ్ మేకింగ్ దిస్ స్ట్రెయిన్ పర్టికులర్లీ వెరీ హార్డ్ టు ట్రీట్. అండ్ ఇన్ అడిషన్ టు ద యాంటీ ఫంగల్ మెడికేషన్స్ ఇంటిగ్రేటింగ్ ద కాంప్రిహెన్షన్ స్కిన్ కేర్ రెజిమెన్స్ విల్ ఎన్హాన్స్ ద ట్రీట్మెంట్ ఎఫిషియన్సీ. ఇక్కడ మనకి ఏంటి అని అంటే సొల్యూషన్ పాయింట్ చెప్పడం జరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ మెయింటైనింగ్ ద గుడ్ హైజీన్ ప్రాక్టీసెస్ ఈజ్ ఎ కీ టు ప్రివెంట్ ద స్ప్రెడ్ ఆఫ్ దీస్ పర్టికులర్ ఇన్ఫెక్షన్స్. ఈ విధమైన ఇన్ఫెక్షన్స్ మనకి స్ప్రెడ్ అవ్వకుండా ఉండాలి అని అంటే కనుక సో వీ హ్యావ్ టు మెయింటైన్ ద సో గుడ్ హైజీన్ ప్రాక్టీసెస్ అనేటువంటివి మెయింటైన్ చేయాలి. అండ్ అలాగే మనకి ఏంటి అని అంటే కనుక ఎవ్రీబడీ షుడ్ హ్యావ్ దేర్ ఓన్ పర్సనల్ థింగ్స్ అని చెప్పేసి కూడా మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది అనమాట. సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూసినట్లయితే కనుక
avoid sharing of the personal like towels, clothing, grooming tools is also another important measure. And wearing the breathable clothing will keep the skin dry and thereby reduces the sweating. So these are some of the important recommendations that has been made with respect to that of the antifungal infections గురించి మనకి ఈ ఆర్టికల్లో చెప్పడం జరిగిందండి. These are some of the few important points. Let us move to the next one. Coffee output may be significantly lower. సో కాఫీ బోర్డ్ ఆఫ్ ఇండియా వాళ్ళు రీసెంట్గా మనకి కాఫీ ప్రొడక్షన్ గురించి మాట్లాడడం జరుగుతుంది. కాఫీ బోర్డ్ ఆఫ్ ఇండియా హింటెడ్ కాఫీ ప్రొడక్షన్ ఫర్ 2024-25 may be significantly lower because as there has been a considerable loss of plants and berries because of due to the heavy temperatures and heavy rainfall and landslides. So because of due to this ల్యాండ్ స్లైడ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద హై టెంపరేచర్స్ ఉన్న మూలాన మనకి ఏంటి అంటే కాఫీ ప్రొడక్షన్ అనేటువంటిది ఈ ఇయర్ మనకి తక్కువ ఉంటుంది, 2024-25కి తక్కువ ఉంటుంది అని చెప్పేసి మనకి కాఫీ బోర్డ్ ఆఫ్ ఇండియా వాళ్ళు అయితే ఎస్టిమేట్ అయితే చేస్తున్నారండి. అండ్ అట్ ద సేమ్ టైం మన కంట్రీలో ఏ స్టేట్ టాప్ మోస్ట్ కాఫీ ప్రొడక్షన్ అంటే కనుక కర్ణాటక. సో చూడండి, కర్ణాటక అకౌంట్స్ ఫర్ 70% ఆఫ్ ద కంట్రీస్ టోటల్ కాఫీ ప్రొడక్షన్, వైల్ కేరళ ఈజ్ ద సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ విత్ ఎ కంట్రిబ్యూషన్ ఆఫ్ 23% అనమాట. హవెవర్ in Wayanad recently మీరు ల్యాండ్ స్లైడ్ చూసుంటుంటారు. సో మోర్ దాన్ అరౌండ్ 200 acres of land under the coffee cultivation was completely washed away in the recent landslides, thereby significantly impacting this year's production. Around 200 acres of land అయితే కనుక కంప్లీట్లీ వాష్ అవే అయిపోయిందటండి ఈ యొక్క కాఫీ ప్రొడక్షన్ కల్టివేషన్ అండర్లో మనకు ఉన్నటువంటి ల్యాండ్ అంతా అనమాట. సో ఓకే, దీనికి సంబంధించి మనకి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ తెలియాలి. ఇక్కడ ఏంటి అంటే సో ద లార్జెస్ట్ కాఫీ ప్రొడ్యూసర్ గురించి ఎవరు అని చెప్పేసి ఇచ్చారు. అండ్ యాజ్ వెల్ యాజ్ కేరళ ఈజ్ ద సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్. అండ్ అట్ ద సేమ్ టైం మనకి కాఫీ బోర్డ్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి మన కంట్రీలో ఉందండి. దీనికి సంబంధించి నేను కొన్ని డీటెయిలింగ్ పాయింట్స్ రాశాను. కర్ణాటక ఈజ్ ద లీడింగ్ కాఫీ ప్రొడ్యూసర్ విచ్ అకౌంట్స్ ఫర్ అబౌట్ 70% ఆఫ్ ద కంట్రీస్ టోటల్ కాఫీ ప్రొడక్షన్. అండ్ వేరాజ్ ద కేరళ ఈజ్ ద సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ విచ్ అకౌంట్స్ ఫర్ 23% ఆఫ్ ద టోటల్ కాఫీ ప్రొడ్యూసర్స్. టోటల్ కాఫీ ప్రొడక్షన్ అన్నమాట. టోటల్ కాఫీ ప్రొడక్షన్ తీసుకుంటే కనుక మనకి కేరళ వాళ్ళు సెకండ్ ప్లేస్లో మనకి ఉన్నారు. అండ్ కాఫీ బోర్డ్ ఆఫ్ ఇండియా గురించి మనం మాట్లాడితే కాఫీ బోర్డ్ ఆఫ్ ఇండియా ఈజ్ ఏ స్టాట్యూటరీ ఆర్గనైజేషన్ దట్ వాజ్ కన్స్టిట్యూటెడ్ అండర్ సెక్షన్ నెంబర్ 4 ఆఫ్ ద కాఫీ యాక్ట్ 1942. సో ఈ యొక్క కాఫీ రిలేటెడ్ విషయాలన్నింటినీ కూడా మనకి రెగ్యులేట్ చేయడానికి వీ హ్యావ్ ఏ కాఫీ యాక్ట్ 1942 అని చెప్పేసి అండర్లో మనకి కాఫీ బోర్డ్ ఆఫ్ ఇండియాని కన్స్టిట్యూట్ చేశారండి. అండ్ ఇట్ కమ్స్ అండర్ ద అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండస్ట్రీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో మనకి ఏంటి అని అంటే కనుక అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండస్ట్రీ మనకి మినిస్ట్రీ అయితే కనుక వస్తుంది. అండ్ ద బోర్డ్ ఫంక్షన్స్ ఫ్రమ్ ద బెంగళూరు అండ్ యాజ్ వెల్ యాజ్ కంప్రైజెస్ అరౌండ్ 33 members like including the chairperson who is the chief executive. So the board functions from the Bangalore. This is also very another important point because Karnataka ఏ కదా మనకి టాప్ మోస్ట్ ప్రొడక్షన్ మన కంట్రీలో అరౌండ్ 70%. అందుకని మనకి కాఫీ బోర్డ్ ఆఫ్ ఇండియా ఈజ్ ఆల్సో హెడ్ క్వార్టర్డ్ ఇన్ ద బెంగళూరు అండి. Okay, so these are some of the important points. So the first point మీరు చూసినట్లయితే కాఫీ బోర్డ్ ఆఫ్ ఇండియా ఈజ్ ఏ స్టాట్యూటరీ ఆర్గనైజేషన్ దట్ ఈస్ కన్స్టిట్యూటెడ్ అండర్ సెక్షన్ నెంబర్ 4 ఆఫ్ ద కాఫీ యాక్ట్ 1942 and it functions under the administrative control of Ministry of Commerce and as well as Industry. And this board functions from the Bangalore and comprises around 33 members including the chairperson who is the chief executive. So these are some of the important points you are expected to know. Yes, let us go to the next point and next article. IBBI అంటే ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా ఇష్యూస్ నార్మ్స్ ఫర్ ద కమిటీ ఆఫ్ క్రెడిటర్స్ టు హ్యాజన్ ద ఐబీసీ రెజల్యూషన్. సో చూడండి, ఇన్సాల్వెన్సీ రెగ్యులేటర్ IBBI హ్యాస్ ఇష్యూడ్ ద గైడ్ లైన్స్ ఫర్ కమిటీ ఆఫ్ క్రెడిటర్స్ ఓకే టు హెల్ప్ ద కన్క్లూడ్ రెజల్యూషన్స్ అండర్ ద IPC in a time bound manner and maximize the value of the corporate debtors assets. Under the Insolvency and Bankruptcy Board, the Committee of Creditors is a key decision-making body, especially in the context of rescuing the CD, so through a suitable resolution plan. అంటే ఈ యొక్క కమిటీ ఆఫ్ క్రెడిటర్స్ COC అంటారు. వీళ్ళు ఎవరు అని అంటే కనుక ఎవరెవరైతే కనుక ఈ యొక్క XYZ అనేటువంటి కంపెనీకి అంటే ఏదైతే CIRP అంటే కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రెజల్యూషన్ పిటిషన్ అంటారండి, ప్రాసెస్ అంటారు, కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రెజల్యూషన్ ప్రాసెస్.
సో దీని గురించి మనం ఆల్రెడీ ఓల్డర్ వీడియోస్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసామండి. అండ్ అట్ ద సేమ్ టైం సో మన ఛానల్లో డెడికేటెడ్ వీడియో ఉంది మనకి ఐబీబీఐ మీదన. దెన్ నెక్స్ట్ వచ్చేసి అసలు ఐబీసీ ప్రొసీడింగ్స్ని ఎలా క్యారీ అవుట్ చేస్తారు స్టెప్ బై స్టెప్ మన ఛానల్లో మనకి ఎక్స్ప్లెయిన్ చేసి ఉంది ఆల్రెడీ. ప్లీజ్ డూ వాచ్ దట్ వీడియో. కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రెజల్యూషన్ ప్రాసెస్ అని అర్థం అనమాట. సో ఈ యొక్క కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రెజల్యూషన్ ప్రాసెస్ అంటే ఏదైనా ఒక కంపెనీ, ఫర్ ఎగ్జాంపుల్ XYZ కంపెనీ సో బ్యాంక్స్ నుంచి లోన్స్ తీసుకుని ఉంటుంటారు. వాళ్ళు మళ్ళీ తిరిగి పే చేయనప్పుడు మనకేంటి అని అంటే కనుక ఈ యొక్క బ్యాంక్స్ ఏం చేస్తాయి అని అంటే NCLTకి వెళ్ళడం జరుగుతుంది. NCLT అంటే నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ అని అర్థం. సో వెళ్ళిన తర్వాత మనకి ఏంటి అని అంటే ఈ యొక్క NCLT వాళ్ళు CIRPని ఇన్వోక్ చేయడం మొదలు పెడతారు. దట్ ఈస్ నోన్ యాజ్ CIRP, కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రెజల్యూషన్ ప్రాసెస్. అప్పుడు ఒక కమిటీని కన్స్టిట్యూట్ చేస్తారు. దట్ ఈస్ నోన్ యాజ్ ద కమిటీ ఆఫ్ క్రెడిటార్స్ అని అర్థం. ఈ కమిటీ ఆఫ్ క్రెడిటార్స్లో మనకి ఎవరెవరు ఉంటారు? ఎవరెవరైతే XYZ కంపెనీకి లోన్స్ ఇచ్చారో ఆ బ్యాంక్స్ అందరూ, ఆ క్రెడిటార్స్ అందరూ కూడా మనకి ఈ యొక్క COCలో మనకి ఉండడం జరుగుతుంది, కమిటీ ఆఫ్ క్రెడిటార్స్. దానికి సంబంధించి రీసెంట్గా మనకి ఐబీబీఐ వాళ్ళు సో దే హ్యావ్ ఇష్యూడ్ ద గైడ్ లైన్స్ ఫర్ కమిటీ ఆఫ్ క్రెడిటార్స్ అయితే కనుక ఇవ్వడం అయితే జరిగిందండి. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ అన్ ఆర్టికల్ దట్ దే ఆర్ టాకింగ్ అబౌట్. సో మన ఛానల్లో ఆల్రెడీ మనం డీటెయిల్డ్గా దీని గురించి మాట్లాడాము. ప్లీజ్ డూ వాచ్ దట్ పర్టికులర్ వీడియో టు బెటర్ అండర్స్టాండ్ అబౌట్ అసలు ఐబీసీ కోడ్ గురించి. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అని అంటే ఇన్సాల్వెన్సీ అండ్ యాజ్ వెల్ యాజ్ బ్యాంక్రప్ట్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా. అండ్ దెన్ వీ హ్యావ్ NCLT దట్ ఈస్ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ అండ్ నేషనల్ కంపెనీ లా అపిలేట్ ట్రిబ్యునల్ గురించి కూడా మనం మాట్లాడాము. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు పాయింట్స్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అండి. సో ప్రతి దాని గురించి మనం డీటెయిల్డ్గా డిస్కస్ చేయడం జరిగింది మన ఛానల్లో. ప్లీజ్ డూ వాచ్ ఇట్. ఓకే ఫ్రెండ్స్, ఒకవేళ మీకు మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఉంటే కనుక ప్లీజ్ డూ లైక్ ఇట్ అండి. అండ్ అట్ ద సేమ్ టైం షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ప్లీజ్ డూ షో యర్ లవ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కమెంట్స్. సో మనకి ఏంటి అని అంటే కనుక మోస్ట్ కాంప్రిహెన్సివ్ కరెంట్ అఫైర్స్ కోర్స్ని మనమైతే రీసెంట్గా లాంచ్ చేశాము. డైలీ లైవ్ క్లాసెస్ అయితే మనకి జరుగుతున్నాయి. అండ్ ఐఎమ్ ద పర్సన్ హూ విల్ బి టేకింగ్ అప్ ఆల్ దీస్ పర్టికులర్ క్లాసెస్. ఈ క్లాసెస్లో మనం ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ ఈ ప్లాట్ఫామ్లో మనం హిందూ నేర్చుకుంటున్నాం కదా, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, డౌన్ టు ఎర్త్, ఇండియన్ ఎక్స్ప్రెస్, వీటిల నుంచి వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని మనము ఈ క్లాసెస్లో డిస్కస్ చేస్తామన్నమాట. సో దట్ మీకు కరెంట్ అఫైర్స్ అనేటువంటివి కాంప్రిహెన్సివ్గా కవర్ అవ్వడానికి, ఇంకా మళ్ళీ మీరు వేరే చోట ఇంకా ఇది చేయాల్సిన పని లేకుండాని ఇక్కడ మీకు డైలీ, వీక్లీ అండ్ యాజ్ వెల్ యాజ్ మంత్లీ PDFs కూడా ఇవ్వబడతాయి. అండ్ అలాగనే క్లాస్ నోట్స్ కూడా మీకు ఇవ్వబడడం జరుగుతుందండి. వీక్లీ అండ్ యాజ్ వెల్ యాజ్ మంత్లీ క్విజెస్ని కూడా మనమైతే కనుక కండక్ట్ చేస్తాము. సో దట్ టు డూ ద కోర్స్ కరెక్షన్స్, డైలీ ఇయర్లీ కంపైలేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద రివిజన్ బిఫోర్ ద ప్రిలిమ్స్ కూడా మీకు ఇవ్వబడుతుంది. ఫ్రెండ్స్ మనకి ఏంటి అంటే దీనికి ఛార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి 10,000 రూపీస్ అండి. 50% డిస్కౌంట్ మనం ప్రొవైడ్ చేస్తూ 5,000 రూపీస్కే దీన్ని మనం ప్రొవైడ్ అయితే చేస్తున్నాం. ఇది మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి అయితే కనుక వస్తుందండి. ఈ 5,000 రూపీస్ కూడా మీరు లైఫ్ టైం వ్యాలిడిటీ అంటే ఒక్కసారి మాత్రమే పే చేసి యూ కెన్ ఎంజాయ్ ద బెనిఫిట్స్ ఫర్ యువర్ లైఫ్ టైం, దట్ ఈస్ టిల్ యూ రిమైన్ ఇన్ ద UPSC వరల్డ్. ఒకవేళ ఇఫ్ యూ ఆర్ ఏ సీరియస్ ఆస్పిరెంట్, ఇఫ్ యూ రియల్లీ ఫీల్ దట్ దీస్ పర్టికులర్ క్లాసెస్ విల్ బి యూస్ఫుల్ ఫర్ యూ అండ్ ఇన్ఫ్యాక్ట్ దే విల్ బి డెఫినెట్లీ యూస్ఫుల్. సో ప్లీజ్ డూ కాంటాక్ట్ దిస్ పర్టికులర్ నెంబర్ అండి. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసి ఈ యొక్క కోర్స్లో మీరు ఎన్రోల్ అయితే అవ్వచ్చు. అండ్ అలాగనే దెర్ వాజ్ వన్ మోర్ థింగ్ అండి. ఎవరైతే బిగినర్స్ ఉంటారో NCERTs చదవమని చెప్పి సజెస్ట్ చేస్తూ ఉంటారు. సో NCERTs బట్టి ఎలా అప్రోచ్ అవ్వాలో చాలామందికి తెలియదు. అలాంటి వాళ్ళ గురించి మన దగ్గర ఏంటంటే కాంప్రిహెన్సివ్గా NCERT ఫౌండేషన్ కోర్స్ అయితే ఉంది. ఇక్కడ మనకి క్లాసెస్ 6th to 12th మనం చెప్పడం జరుగుతుంది. ఫీ వచ్చేసి మనము 10,000 రూపీస్ అయితే కనుక ఛార్జ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. బట్ యాజ్ ఎ 50% డిస్కౌంట్ ఇక్కడ కూడా మనం ప్రొవైడ్ చేస్తూ దీన్ని 5,000 రూపీస్కి మనం దీన్ని ప్రొవైడ్ చేస్తున్నాం. ఇది కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి అయితే కనుక వస్తుంది. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే కనుక మన యొక్క టీము మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీకు క్లియర్ చేస్తారు. ఎస్ ఫ్రెండ్స్, yes, that's it. And the last article for today, which is the editorial and change in Bangladesh, the challenges for India. సో ఈ యొక్క నేను ఇంకొకటి సజెస్ట్ చేస్తానండి. ఇక్కడ మీకు బంగ్లాదేశ్కి సంబంధించి మన ఛానల్లో సో డెడికేటెడ్గా ఒక ఫుల్ రాక్ సాలిడ్ వీడియో అయితే కనుక బంగ్లాదేశ్ పాస్ట్, ప్రజెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఫ్యూచర్, పాస్ట్, ప్రజెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఫ్యూచర్ అని చెప్పేసి మనం చేయడం జరిగింది. ప్లీజ్ డూ వాచ్ దట్ పర్టికులర్ వీడియో. సో బికాస్ మీకు ఏంటి అని అంటే కనుక యూ విల్ గెట్ మోర్ ఇన్సైట్స్ ఆన్ టు దట్ ఆఫ్ దిస్ బంగ్లాదేశ్ ఇష్యూ మీకు హోలిస్టిక్గా అర్థం కావడానికి. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఏంటి అని అంటే కనుక
you can also update, you can also have some perspective అనమాట. Coming to this, with respect to this particular article, మనకి ఏంటి అని అంటే this was article was written by the T.S. Tirumurti అండి, who was the India's permanent representative to United Nations, New York, and earlier he has worked as a head of the division for Sri Lanka, Bangladesh, Sri Lanka, Myanmar and as well as the Maldives. ఈ యొక్క దేశాలకి మనకి ఏంటి అని అంటే కనుక ఈయన head of the division అండి. He has written this particular article, so he is throwing the light on the some of the important issues ఏంటి బంగ్లాదేశ్ ఏం ఫేస్ చేస్తుంది. లైక్ వే బ్యాక్ 2009లో ద మొమెంట్ వెన్ ద షేక్ హసీనా సో కేమ్ ఇన్ టు పిక్చర్, అప్పుడు మనకి ఏంటంటే ఎలక్ట్ అయినప్పుడు ఎలా ఉంది, దెన్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు పీపుల్ యొక్క సెంటిమెంట్ అనేటువంటిది ఎలా ఉంది అనేటువంటిది కంపేర్ చేస్తూ మనకి రాస్తున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం ఈ ఆర్టికల్లో ఇండియా ఏ రోల్ అయితే కనుక మనకి ప్లే చేయగలదు, ఇప్పుడు మనం ఏం చేయాలి అనేటువంటిది కూడా మనకి ఈ ఆర్టికల్లో చెప్పడం అయితే జరుగుతుందండి. సో ఇఫ్ యూ కెన్ సీ దిస్ ఆర్టికల్ డిస్కసెస్ అబౌట్ ద పొలిటికల్ and social challenges in the Bangladesh and the implications that are there on for India. This author also drawed the parallels between the situations in Bangladesh and similar events in Myanmar. Apart from Bangladesh, he also correlated with that of the Myanmar. మీరు Myanmarలో కూడా మీరు చూసినట్లయితే కనుక ఈ యొక్క రిలీజియస్ పర్సిక్యూషన్ అనేటువంటిది మనకి జరుగుతుంది విత్ రెస్పెక్ట్ టు ద రోహింగ్యాస్ గురించి. సో వీటి గురించి మనకైతే హైలైట్ చేస్తున్నారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ సో దిస్ ఆథర్ ఆల్సో హైలైటెడ్ ద రోల్ దట్ ఇండియా కెన్ ప్లే. సో ఇండియా ఎటువంటి రోల్ ప్లే చేయగలదు, ఇప్పుడు ఇండియా వాట్ ఈస్ ద నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్, మనం ఏం తీసుకోవాలి అనేటువంటిది 1-2 పాయింట్స్లో మనకి దాని గురించి చెప్పడం జరిగింది. సో మీరు కీ పాయింట్స్ చూసినట్లయితే ఇప్పుడు వే బ్యాక్ 2009 ఎలక్షన్ వచ్చేసరికి ఏంటి అని అంటే కనుక సో ద పీపుల్ వర్ కంప్లీట్లీ విత్ ద షేక్ హసీనా. సో ఓకేనా, పాపులర్ గవర్నమెంట్ మనకైతే కనుక అప్పుడు ఫార్మ్ అయింది అని మనకి సో చెప్పడం జరుగుతుంది. 2009లో మీరు తీసుకున్నట్లయితే కనుక అప్పుడు సో దే హ్యావ్ ఏ హ్యూజ్ బ్యాకింగ్ ఫ్రమ్ ద విమెన్ అండ్ యాజ్ వెల్ యాజ్ యూత్ అయితే కనుక ఉంది. బట్ టుడే 2024 ఎలక్షన్, మొన్న జనవరిలో జరిగినటువంటి ఎలక్షన్ తీసుకున్నట్లయితే ఇట్ ఈజ్ లెస్ ఇన్క్లూజివ్ అని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుందన్నమాట. బికాస్ పీపుల్ వర్ కంప్లీట్లీ ఫీలింగ్ దే వర్ లెఫ్ట్ అవుట్. పీపుల్ బికాస్ ఆఫ్ డ్యూ టు ద రైజింగ్ అన్ఎంప్లాయ్మెంట్, బికాస్ ఆఫ్ డ్యూ టు ద రైజింగ్ పావర్టీ. చూడండి, ద 2024 ఎలక్షన్స్ వర్ లెస్ ఇన్క్లూజివ్ విత్ ద అపోజిషన్ బాయ్కాటింగ్ ద ఎలక్షన్స్, ఇంక్రీజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ గ్రోయింగ్ డిస్కనెక్ట్ అమాంగ్ ద పీపుల్. ఇక్కడ ఆథర్ సింపుల్గా ఏంటి అని అంటే తన యొక్క వ్యూ పాయింట్ ఇప్పుడు ఇండియా ఏం చేయాలి అనేటువంటి చెప్పడం ఏంటంటే కనుక ఇండియా షుడ్ హ్యావ్ ఏ క్రిటికల్ రోల్ in supporting the Bangladesh's stability through its strong relationship and strategic interests in the region. So India ఏంటి అని అంటే కనుక ఇప్పుడు బంగ్లాదేశ్ని స్టెబిలైజ్ చేయడానికి, బంగ్లాదేశ్ యొక్క స్టెబిలిటీకి ఇండియా కెన్ ప్లే ఏ క్రూషియల్ రోల్ అని మనకి చెప్తున్నారు. అట్ ద సేమ్ టైమ్ నౌ ఇండియాస్ బెస్ట్ బెట్ ఈస్ టు వర్క్ క్లోజ్లీ విత్ మిస్టర్ యూనూస్ ఈజ్ నౌ ద ఇంటరిమ్ హెడ్, గవర్నమెంట్ యొక్క హెడ్ అండి, లైక్ మొహమ్మద్ యూనూస్ అనమాట. హీ హ్యాస్ బీన్ అపాయింటెడ్ అండ్ ద ఆర్మీ అండ్ దెన్ ద people తోటి we have to work closely in order to have a stability in the Bangladesh and at the same time to have a transition to that of the representative government. ఆ విధంగా మనకి స్టెబిలిటీని అచీవ్ చేయడంలో ఇండియా మనకి క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది అని చెప్పి మనకి ఇక్కడ ఆథర్ అయితే మాట్లాడడం జరుగుతుంది. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. కమింగ్ బ్యాక్ టు దట్ ఆఫ్ ద టుడేస్ క్వశ్చన్ నౌ. Consider the following statements about Coffee Board of India. It is a statutory body constituted under the Coffee Act 1942. It is headquartered in Bengaluru, Karnataka. Which of the above statements is or are correct? Yes, so pretty easy question, and if you have know the answer, please comment your answer, and at the same time if you have liked the video, please like it and share it to your friends. So okay na, okavela mana channel lo migitha courses kuda chudandi. In case if you have liked it, please try to enroll into them as well. That will definitely enrich your preparation. Yes, okay friends, thank you so much. Let's meet again tomorrow. Until then, happy learning, all the best, and bye bye.